అందరికి మరొకసారి శుభోదయం. ఈరోజు ఒక గ్రేట్ మాస్టర్ మనం కలవబోతున్నాం. వైజాగ్ నుంచి వాణి మేడం గారు. సో పిఎస్ఎస్ మూమెంట్లో ఒక మూల స్తంభం వాణి మేడం ఫ్యామిలీ. అప్పాజీ సార్ అని పత్రి సార్తో దగ్గరగా అనకుండా ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి, అంటే పత్రిజీ అంటే వేరు, అప్పాజీ సార్ అంటే వేరు కాదు, ఒక కుటుంబంలా. అంటే పత్రిజీ కుటుంబం లాగానే మరి పూర్తిగా ఫ్యామిలీ. ఎక్కడైనా ఆధ్యాత్మికత అంటే ఒక్కో కుటుంబంలో తల్లి తండ్రి లేకపోతే ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు. కానీ అప్పాజీ సార్ ఫ్యామిలీ మొత్తం చాలా పెద్దది. జీకే సార్ ఉన్నారు, స్పిరిచువల్ టాబ్లెట్స్. మరి వాణి మేడం, జీకే సారు, అట్లాగే చంద్రశేఖర్ సార్ బుద్ధా సిఓ ఫౌండర్. వీళ్ళందరూ కూడా పూర్తిగా సొసైటీకి డెడికేట్ అయ్యి నిరంతరం 24 గంటలు ఎక్కడ ధ్యానం క్లాసులు ఉన్నా కానీ, ఎక్కడ సొసైటీ యాక్టివిటీస్ జరుగుతున్నా వీళ్ళ పాత్ర విశేషమైంది. వైజాగ్ పిరమిడ్స్ రావడానికి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో వైజాగ్ ఈరోజు ఎంత డెవలప్ అయిందంటే దాని మూల కారణం, దాని వెనుకున్న ఫ్యామిలీ కూడా అప్పాజీ సార్ ఫ్యామిలీ అని మనం చెప్పుకోవచ్చు. సో ఆ ఫ్యామిలీలోంచి వాణి మేడం గారు ఈరోజు మనకి రామాయణం పిరమిడాయనం అనే కాన్సెప్ట్ ని మనకు అందం చేయడానికి వచ్చారు. అమ్మా గుడ్ మార్నింగ్, శుభోదయం అమ్మా. శుభోదయం. సో ఈరోజు సెషన్కి వెళ్లే ముందు ఒక చిన్న క్వశ్చన్ తో మనం ఈ సెషన్ ప్రారంభించుకుంది. ఎందుకంటే మీ గురించి నా నోటితో చెప్పే కన్నా మీ నోటితో చెప్తే ఇంకా క్లారిటీ ఉంటది. సో మీరు ఏ సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చారు, ధ్యానంలోకి రావటానికి గల కారణాలు, ధ్యానంలోకి వచ్చాక ఇప్పుడు మా అబ్జర్వేషన్ లో ఎక్కడన్నా ఒక ఫ్యామిలీలో ఒకళ్ళిద్దరు మెడిటేటర్స్ ఉంటే మిగతా వాళ్ళు భౌతికంగా జీవిస్తూ ఉంటారు. కానీ మీ ఫ్యామిలీలో ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు చివరి ఎంతమంది ఉన్నా కూడా అంత సొసైటీలో ఉండి, జీకే సార్ కావచ్చు, జీకే సార్ అయితే వరల్డ్ వైడ్ గా తిరుగుతున్నారు, అట్లాగే చంద్రశేఖర్ సార్ వరల్డ్ వైడ్ గా తిరుగుతున్నారు, మీరు కూడా ఇండియా, మన కూడా అమెరికా కూడా వెళ్ళొచ్చారు మన యాక్టివిటీస్ కి. ఇట్లా పూర్తిగా డెడికేట్ అయ్యి ఎంతో వర్క్ చేస్తూ ఉన్నారు. అంత ఇన్స్పిరేషను, అంత కమిట్మెంట్ రావటానికి గల కారణాలు, గురువు దగ్గర మీరు ఏం గ్రహించారు? పత్రి సార్ అంటే మీరు ప్రాణం ఇస్తారు, ఆ విషయం నాకు తెలుసు. దేనికైనా సిద్ధపడతారు, ఎందుకంటే నేను మిమ్మల్ని దగ్గరగా చూసా కాబట్టి. సో మీ జీవిత అనుభవాలు, ధ్యాన అనుభవాలు ఒకసారి చెప్పవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ శివనాథ్. మీరు స్వామీజీకి వచ్చి ఒక ఆధ్యాత్మికమైన బంధువుగా, ఆత్మమిత్రులుగా పరిచయం అయ్యారు. అమ్మ అంటే ఎప్పుడు ఒక కొడుకులాగే నాకు అనిపిస్తుంది. ఎంతో మంది ఆధ్యాత్మిక పుత్రులు ఉంటారు మనకి, అలాగే మీరు కూడా. దీంతో సంబంధం లేదండి, వయసుతో సంబంధం లేదు. నేను బ్రహ్మర్షి సుభాష్ పత్రి జగద్గురువు, విశ్వగురువు, మరి మన పరమ గురువు, మనందరి ప్రీతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, వారి యొక్క సతీమణి అయినటువంటి స్వర్ణమాల పత్రి గారికి నా యొక్క ఆత్మనామాలు. ఎందుకంటే మనం ఎన్ని చెప్పినా తక్కువేనండి. ఆ మహాత్ముని ధ్యానాన్ని పరిచయం చేసిన తర్వాత ఈ ప్రపంచం అంతా ఒక చక్కటి ఒక ప్రశాంతత అయితే, ఆరోగ్యంగా, ఆనందంగా ఎంతో మంది జీవిస్తున్నారు ఈరోజు. మరి నా ప్రథమ గురువు డాక్టర్ గోపాలకృష్ణ, మా ఫ్యామిలీ మెంబరు, మా చిన్న మరిది. తను ఎంబీబీఎస్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ చదువుతున్నప్పుడు తను నేర్చుకొని అదే విషయాలు మా ఇంట్లో చెప్పడం మొదలుపెట్టారు. అలాగే నాకు ప్రథమ గురువుగా ధ్యానాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మరి ఈ ధ్యానం నాకు పరిచయం కావాలంటే ఏదోటి ఉండాలి కదా, నాకు నేర్చుకోవాలని జిజ్ఞాసన కావాలి. లేకపోతే ఏదైనా అనారోగ్యమో, ఆధ్యాత్మిక ఇబ్బందో, ఆర్థికమైన పరమైనవో, మానసిక పరమైన ఏదో ఒక దాంతోనే మనం ఆధ్యాత్మికలోకి వస్తాము. స్వచ్ఛంగా ఆధ్యాత్మిక రావాలని చాలా తక్కువ మంది ఉంటారు. మనం ఏదో కారణాన్ని ఎంచుకుంటాం. అలాగే నా కారణం ఏమి ఎంచుకున్నానంటే, అది నేనుగా ఎంచుకోవడం. చిన్నప్పటి నుంచి చాలా చక్కటి సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలని, ఎటువంటి అనారోగ్యాలు నాకు తెలిసేవి కాదు. అలాంటిది నేను చాలాసార్లు అడిగేదాన్ని, అబ్బా ఏమైనా అనారోగ్యాలు ఎప్పుడు టాన్సిల్స్ వస్తే బాగున్నా, ఆపరేషన్ చేస్తారేమో, అమ్మవారు వస్తే చాలా స్పెషల్గా అమ్మ చూస్తుంది, జ్వరం వచ్చిన బాగుంది, స్కూల్ సెలబట్టు, ఇలా ఆలోచించి తల నుంచి పాదాల వరకు చాలా రకాల అనారోగ్యాలు తెచ్చుకోవడం జరిగింది. అది దేనికోసం తెచ్చుకున్నాను, అసలు కారణం ఏంటనేది ధ్యానంలోకి వచ్చాక అర్థమైంది. ధ్యానం రాకముందు మన జీవితం గోలగా ఉంటుంది, ధ్యానం వచ్చిన తర్వాత మన జీవితం లీలగా మారిపోతుందండి. శ్రీకృష్ణుడి లీలలు, రాముడి లీలలు, దైవికమైనవన్నీ కూడా లీలలుగా మారిపోతాయి మనకి. అంతకుముందు అంతా మన గందరగోళంలో ఉంటాం. బిఫోర్ మెడిటేషన్ అందరి జీవితాలు అలాగే ఉంటాయి, అస్తవ్యస్తంగా ఉంటాయి, గందరగోళంగా ఉంటాయి, ఏది క్లారిటీగా ఉండదు. ఇవన్నీ నాకే ఎందుకు వస్తున్నాయి, ఈ బాధలు, కష్టాలు, ఇబ్బందులు, పెద్దదాన్ని ఎవరినో ఒకరు బ్లేమ్ చేస్తూ ఉంటాం మనకు వచ్చిన అన్నిటి కూడా. అలాగే అందరి జీవితాలు ఉంటాయి. అలాగే నేను ఎంచుకున్న అనారోగ్యాలు, బ్యాక్ పెయిన్,
డస్ట్ అలర్జీ, కిడ్నీ స్టోన్స్, పైలేరియా, ఇలాగా చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాలకు 8 ఇయర్స్ నేను సఫర్ అయ్యాను. అప్పుడు డాక్టర్ గోపాలకృష్ణ నాకు ఇంట్లో మరిది గారు కాబట్టి, డాక్టర్ కాబట్టి, తను ఈ ధ్యానాన్ని నేను విజయవాడలో నేర్చుకున్నాను. 2, 3 సంవత్సరాల పాటు మీ డాక్టర్స్ అందరూ ప్రాక్టీస్ చేసి చాలా కాన్ఫిడెంట్‌గా మెడిటేషన్ వల్ల మాత్రమే అనారోగ్యాలు తగ్గుతాయి. జబ్బులు డాక్టర్ల వల్ల తగ్గవని చెప్పన్నప్పుడు మాకు అర్థం కాలేదసల. ఈ అబ్బాయి ఎందుకు ఎంబీబీఎస్ చదివిస్తున్నాం అసల? డాక్టర్‌గా చేసి సేవ చేయాలని కదా! కానీ తను ఎంబీబీఎస్ చేయడం చేస్తూ మళ్ళీ ఇటువంటివి చెప్తున్నాడేంటి గాలిలో మాటలు, ధ్యానం, శ్వాస మీద చేస్తా అంటే అవన్నీ ఉత్తుత్తి మాటలు అనిపించాయి మాకు. అంటే దానికి పెద్దగా ఏమీ బలంగా అనిపించలేదవి. అప్పుడు సార్ మాట కూడా చెప్పలేదు తను. అతను బ్రహ్మ సుభాష్ పత్రి ఉన్నారు. ఓ గురువుగారు నేర్పించారు. అంటే తన ఎవరి దగ్గరనే పాల్ సార్ ద్వారా నేర్చుకున్నారు. పాల్ విజయ్ కుమార్ ద్వారా నేర్చుకున్నారు కాబట్టి, పత్రి సార్ నుంచి కూడా మాకు వినలేదు మేము. అంటే ఆ వ్యక్తిని చూడలేదు మేము ఎవరు నేర్పించారో. మాటల్లో కూడా వినలేదు. అందువల్ల మాకు ధ్యానం అనేది పెద్దగా నమ్మకం కుదరడానికి 6 నెలలు పట్టింది. ఇంకా ఆ అబ్బాయి చెప్తున్నది వినలేక, అనారోగ్యాలతో బాధపడుతున్నాడు కాబట్టి ఏదో ఒకటి చేయాలి కదా! ఆసరా కావాలి అని చెప్పి నేను ధ్యానం చేయడం మొదలుపెట్టాను. అలాగే ఈరోజు జూమ్ సెషన్‌కి మరి నాకు సెమినార్ ద్వారా ఈ జూమ్ సెషన్‌కి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే ఈ జూమ్ సెషన్‌లో ఉన్న మాస్టర్స్ అందరికీ, ఆత్మబంధువులందరికీ పేరు పేరున నీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మనం వెళ్దామండి. నా పేరు సత్యవాణి. నేను గత 26 సంవత్సరాల నుంచి ఈ ధ్యాన కుటుంబంలో రావడం 96లో జిక్కే గారు ధ్యానం నేర్చుకొని 97లో మాకు చెప్పడం జరిగింది. 97 ఎండింగ్ 98లోకి మేము మెడిటేషన్‌లోకి రావడం జరిగింది. కారణం మాత్రం అనారోగ్యాలు. మా ఆడపడుచు లక్ష్మీ మేడంకి ఆవిడకి తీవ్రమైన దుఃఖం ఉండడం వల్ల ఆవిడ అంటే మేమిద్దరం ఇంట్లో పెద్దవాళ్ళమాట. అత్తగారు, మావయ్య గారు మొట్టమొదటిగా ధ్యానంలోకొచ్చి శాకాహారులైతే అయిపోయారు జీకే గారి ద్వారా. మెడిటేషన్ చేసేవారు కాదు అప్పాజీ గారు, ఈశ్వరమ్మ గారు కొన్ని రోజుల పాటు, కొన్ని సంవత్సరాల పాటు. అంటే అబ్జర్వేషన్. పెద్దవాళ్ళు కదా అప్పటికి. అసలు ఈ ధ్యానం అంటే ఏంటి? నాన్ వెజ్ మాని సార్‌తో కలవడం, పత్రి సార్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది జీకే. సార్‌కి అది పెద్ద విషయం. మొత్తం మ్యాటర్ అంత జరిగింది. వాళ్ళిద్దరూ సంభాషణ సార్‌కి, అప్పాజీ గారికి. వెంటనే అప్పాజీ గారు సార్ చేతిలో చెయ్యేసి నేను ఈ రోజు నుంచి మాంసాహారం మానేస్తానని చెప్పడం. అది పెద్ద గొప్ప విషయం చెప్పాలంటే. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన తింటున్న ఆయన పెద్దాయన ఇంటికి ఆయనతోనే ఈ కుటుంబం అందరం మా వసుదైక కుటుంబంలో మాది గ్రూప్ ఫ్యామిలీ మాది. అందులో నేను పెద్ద కోడలు. వాళ్ళకి 7 సంతానం. 5 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. అలాంటి మావయ్య గారు అక్కడ మానేసిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత చెప్పారు గానీ, మేము వెంటనే మావయ్య గారు చెప్పిన తర్వాత ఒక మార్పయితే వచ్చింది. ఎందుకంటే జీకే గారు చెప్పిన దానికన్నా నాన్ వెజ్ విషయంలో మాత్రం మావయ్య గారు చెప్పిన తర్వాత మాకు మార్పొచ్చింది. అంత పెద్దాయన అంత సడెన్‌గా మానేసారంటే ఏదో అర్థం ఉంటది. అత్తగారు, మావయ్య గారు ఒకేసారి. అందుకని మేము నాన్ వెజ్ వెంటనే మానడానికి అయింది గానీ, ధ్యానం అనేది ఇంకా సెట్ అయ్యేది కాదు. అప్పుడు మెల్లిమెల్లిగా మేము ధ్యానం చేయడం మొదలుపెట్టాం. ఎందుకంటే ధ్యానం చేస్తే ఓ పనైపోతది. ఈ అబ్బాయి ఇంక చెప్పడు. ఇంకెవరిదో డాక్టర్ల దగ్గర తగ్గుతాయి ఇవన్నీని. అప్పటికి 8 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాక తగ్గలేదు అర్థమవుతుంది. మందుల వల్ల అయితే పెద్దగా ఏమీ బెనిఫిట్ కనబడట్లే. డస్ట్ అలర్జీ దగ్గర నుంచి, బ్యాక్ పెయిన్ దగ్గర నుంచి, కిడ్నీ స్టోన్స్ కానీ ఏదైనా గానివ్వండి. వాళ్ళు ఇంకా సంవత్సరాలు మందులు వాడాలంటున్నారు. దీనికి రెమెడీ లేదు అంటారు. అసలు డస్ట్ అలర్జీకి మందులు లేవంటారు. బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రాబ్లమ్ అంటారు. ఒక డిస్క్ ఒక దాని మీద ఒకటి నాకు ఇలా ఎక్కడం జరిగింది. అందువల్ల ఏమైందంటే చిన్నది ఇలా బెండ్ అవ్వడానికి గాని, తిన్నంగా నుంచుంటేనే నాకు నప్పుతుంది. 10 నిమిషాలు తిన్నగా కూర్చోలేను కూడా. అంటే ఒక 10, 20 మెట్లు మా ఇంట్లో మెట్లు ఎక్కడం కూడా కష్టంగా ఉండేది. అలాంటి స్థితిలో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా నా అనారోగ్యాలకు కూడా అంటే బాధలు లేకపోతే భవిష్యత్తు లేదంటాడు ఓషో. చాలా మంది చెప్తారు. మన బాధలు వచ్చినప్పుడు చాలామంది చాలా దుఃఖంలో పడిపోతారు. చాలా గందరగోళంలో పడిపోతారు. అయ్యో! ఈ దుఃఖం ఎందుకొచ్చింది కానీ ఏదొచ్చినా గానివ్వండి యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్. ఏదొచ్చినా అది మన మంచికే అన్నది పెద్దలు ఎందుకు చెప్పారో అది కరెక్ట్ అని వాస్తవం నాకు అర్థమైంది. ఆ అనారోగ్యం రాకపోయి ఉంటే ఈరోజు నేను ఆధ్యాత్మిక కుటుంబంలో రానండి. ఎందుకంటే అన్నీ సక్రమంగా ఉన్నాయి నాకు. చిన్నప్పుడు బాల్యం దగ్గర నుంచి పెళ్ళైన దగ్గర నా కుటుంబం, భర్త, పిల్లలు ఆర్థికంగా అంటే ఏదైతే ఉన్నాయో సంతృప్తిగా నాకు జీవించడం వచ్చు కాబట్టి ఇటువంటి ఇబ్బందులు నేను ఆధ్యాత్మికంగా ఎందుకు చూస్తాను? చిన్నప్పటి నుంచి శివుడు అంటే చాలా ఇష్టం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి. అంటే గత రెండో క్లాసు, మూడో క్లాస్ చదివినప్పటి నుంచే ఆ శివుడనే కాన్షియస్ నాకు ఉండేది. ఎలా వచ్చిందంటే మర్రి చెట్టు మీద బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారంట. వాళ్ళెప్పుడు అక్కడే కూర్చుంటారంట. అంటే మేము చదువుతున్నప్పుడు స్కూల్లోని మా ఇంటి పక్కన అలా ఉండేటప్పుడు ఆ చెట్టు మీద చూసి ఆహా! బ్రహ్మ, విష్ణు దేవుళ్ళు ఇక్కడ ఉంటారేమో. అలాగా శివ కాన్షియస్‌తో నాకు ఆ త్రిమూర్తులు పూజలు చేసేటప్పుడు వాళ్ళకి ఏవైనా సహాయ సహకారాలు చేయడం. కార్తీక మాసం వస్తే వాళ్ళందరినీ 3 గంటలకు లేచి అందరిని లేపడం, గుడికి వెళ్ళడం,
గుడికి వెళ్ళాక మాత్రం నేనేం పూజలు చేయనండి. అసలు ఇటువంటి పూజలు నేను ఎప్పుడు చేసేదాన్ని కాదు. అందరితో పాటు వెళ్ళడం, ఆళ్ళందరూ పూజలు చేస్తే చూడడం, నేను ఎళ్లి ఒకే ఒక దండం పెట్టుకునేదాన్ని. అందరూ బాగుండాలి దేవుడా అంతే. మరి ఎందుకు ఇంతసేపు దండం పెడుతున్నారు వీళ్ళందరూను? ఇంతసేపు పెట్టాల్సిన అవసరం లేదు. పసుపులు పెడుతున్నారు, కుంకాలు పెడుతున్నారు, అన్ని పెడుతున్నారు, దీపాలు పెడుతున్నారు. చాలా మంచిదే. అలంకరణ అలంకరిస్తున్నారు. కానీ పూజ కూడా ఎక్కువ సేపు చేస్తున్నారు ఎందుకు? ఒకే కదా మాట అనుకోవాలి మనం. అంతే కదమ్మా! అందరం కూడా బాగుండాలంటే అందులో మనం ఉంటాం. దేవుడా నాకే నీవు నాకు ఇది లేదు, అది లేదు అని చెప్పి ఎప్పుడు ఇది లేదు, అది కావాలి అని ఏనాడు నేను భగవంతుని ఎప్పుడు అడిగేదాన్ని కాదు. అది నా భగవంతుని భక్తి అంటే పూజలు చేయడము, ప్రసాదాలు పెట్టడము కాకుండా ప్రసాదాలు పెట్టేటప్పుడు మా అమ్మగారు చిన్నప్పుడు చెప్పేవారు. స్నానం చేసే పెట్టాలి. అది ముట్టుకోకూడదు ప్రసాదాన్నని. మా అమ్మగారు అటుపక్క ఎళ్ళగానే ఆ ప్రసాదం ఏదైతే చేస్తున్నారో దాన్ని హాయిగా ఎంగిల్ చేసి మంచిగా రుచిగా, శుచిగా. శుచి అంటే ఆత్మశుద్ధి లేని ఆచారమేలయ. భాండ శుద్ధి లేని పాకమేల. చిత్తశుద్ధి లేని శివ పూజలేల అని మన పెద్దలు చెప్తుంటారు. కానీ ఎంతసేపు శుద్ధి అక్కడ బయట చూస్తుంటారు. లోపల శుద్ధి అనేది చూడాలనేది నేను అనుకునేదాన్ని. నేను లోపల శుద్ధిగా ఉన్నాక స్నానంతో సంబంధం ఏముంది? అందుకే చక్కగా అన్నీ ఎంగిల్ చేసిన తర్వాత శుభ్రంగా అన్నీ బాగున్నా పెట్టేదాన్ని. అమ్మ ఏంటంటే దేవుడికి పెట్టిన తర్వాత అన్నీ మనం చూసుకోవాలి. బాగా తినాలి గానీ, దేవుడికి ఎంగులు చేయకూడదు. ఇది నా యొక్క భక్తి అంటే బ్రీఫ్‌గా. నా అనారోగ్యాల ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. అంటే అంటారు గదా! శారీరక అనారోగ్యము, మానసిక ప్రశాంతత లేకపోవడము, ఆర్థికమైన ఇబ్బందులతోనో, లేకపోతే పరస్పర సంబంధాలు బాగాలేనప్పుడు గానీ, నిజమైన ఆధ్యాత్మిక జిజ్ఞాస నాకేదో కావాలి అన్నీ ఉన్నాయి. కానీ ఏదో కావాలని వెళ్తుంటాం చాలా మందికి. ఆ విధంగా కూడా ధ్యానంలోకి రావడం జరుగుతారు. అలాగే నేనైతే కాకుండా ఇలా అనారోగ్యానికి కారణం నేనే ఎంచుకున్నాను. ఒక్కొక్కరు ఒకటి ఎంచుకోవాలి కాబట్టి. అలా రావడం జరిగిందండి. ఫస్ట్ 10 నిమిషాలు ధ్యానం చేయడం చాలా చాలా ఎక్కువ నాకు. ఎంతో కష్టం ఎక్కువ అంటే. అంటే తిన్నంగా కూర్చోలేని పరిస్థితిలో. అలాంటిది నేను కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటుంటే ఒక 10 నిమిషాలు అయిపోయిన తర్వాత తను ఒకటే మాట చెప్పారు. జీకే గారు చెప్పిందేంటంటే శ్వాస మీద ధ్యాస, ఈ ధ్యానము ఇవన్నీ అసలు చెప్పాలంటే అర్థం కాలేదు గానీ నాకు ఆ మాటలు కూడా వినలేదు నేను శ్వాస మీద ధ్యాసని. ధ్యానం చేస్తూ ఉంటే నొప్పులొస్తాయి. చాలా సహనం కావాలి. వాయిస్ బానే ఉందమ్మా? ఉందండి. బానే ఉంది. ఓకే అండి. అనారోగ్యాలు తగ్గాలన్నప్పుడు ఏంటంటే ధ్యానం చేస్తూ ఉంటే నొప్పులొస్తుంటాయి. దానికి ఓపికగా, సహనంగా భరించగలిగితే గనక రూట్స్‌తోనండి. అంటే పైపైన ఈరోజు తగ్గి రేపొస్తది గాదు. రూట్స్‌లోంచి పోతాయి అనే మాట చాలా స్ట్రాంగ్‌గా నేను అది విన్నాను నేను జీకే గారి నుంచి. సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. ధ్యానం చేయాలంటే శ్రద్ధ, సహనం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని ఎలా చెప్తారో దానికి సహనం కూడా షిరిడి సాయినాథ్ చెప్తాడు కదా! శ్రద్ధ, సబూరి అని. శ్రద్ధ ఒకటే ఉంటే సరిపోదండి. సహనం కూడా చాలా కావాలి. మనం కూర్చోవాలంటే మన మైండ్ ఇటు అటు పరిగెట్టకుండా ఒక దగ్గర మనం ప్రశాంతంగా కూర్చోగలగాలంటే శ్రద్ధతో పాటు సహనం 2 ఉండాలని అర్థమైంది నాకు. దీన్ని ప్రాక్టీస్ చేస్తూ 10 నిమిషాలు కూర్చోవడం మొదలుపెట్టాను నేను. 10 నిమిషాలు కూర్చున్న సెకన్లు చాలా చాలా కష్టం అనిపించింది. తెలుసు కదా! చెప్పారు కదా తను. నొప్పులు ఎక్కువవుతున్నాయని. ఏదైతే పెయిన్స్ ఉన్నాయో ఇంకా ఎక్కువ అనిపించేవి. అదంతా హీలింగ్ జరుగుతుంది అన్న ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చారు కాబట్టి, ఇంకొంచెం ఓపికగా చేయడం మొదలుపెట్టాను. అలాగా ఒక 10 రోజులు, 15 రోజులు చేసేసరికల్లా నాకు ఒక రోజు నాకు తెలియకుండానే 40 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నాను. అప్పటికి 10 నిమిషాలు కూర్చున్న మనిషిని 15 నిమిషాలు, 20 నిమిషాలు పెరుగుతూ ఉంది. ఒకే ఒక సిట్టింగ్‌లో 10, 15 రోజులు అయ్యేసరికల్లా 40 నిమిషాలు కూర్చోవడం జరిగిందండి. దాంతో ఒక మిరాకిల్ అనిపించింది ఫస్ట్ నాకు. నా జీవితంలో నాకే. ఈ ధ్యానంలో ఏదో ఉంది. లేకపోతే ఇంత అద్భుతంగా ఇలా ధ్యానం కుదరడం అంటే మామూలు విషయం కాదు. అన్న విషయం నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత ఇంక నేను చేస్తూ ఉన్నానండి. ఒక 2 నెలల పాటు చేశాను. ఎలా చేశానంటే ధ్యానం ఉదయం ఒక అరగంట. అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకొక అరగంట. ఇంకా సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేసరికల్లా మేడ మీదకెళ్ళిపోయి ఒక్కదాన్ని హాయిగా ఒక కుర్చీ యేసుకొని లేదా నేల మీద చాపేసుకొని ఒక అరగంట కూర్చునేదాన్ని. ఇంకా నాకు సరిపోయేది కాదండి. ధ్యానంలో కూర్చోగానే ఒక్క నిమిషంకి ధ్యానంలోకి వెళ్ళిపోయేదాన్ని. అంటే 5 నిమిషాలు కూడా నాకు పట్టేది కాదండి. అది నా అదృష్టమో, నా గర్జన తాలూకా ఇదో తెలియదు. 1 మినిట్ నాకు గుర్తుండేది బయట కాన్షియస్. ఎక్కడ కూర్చున్నాను, ఏంటి అని. ఆ ఒక్క నిమిషం తర్వాత నేను ఎక్కడికెళ్ళిపోయానో, అసలు ఎలా కూర్చున్నానో, బయటున్నానా, ఇంట్లో ఉన్నానా, అది ఏమి టెంపుల్‌లో కూర్చొని ఎక్కడ ఏం తెలిసేది కాదు నాకు. అలాగే రాత్రిపూట ఇంకా కాసేపు ఇంకా సాధన పెంచాలి నాకనిపించింది. ఎందుకంటే నా సమయం రాత్రి సమయం ఇంకా ఎక్కువ సమయం ఉంటది నాకనిపించి, పిల్లలు, నా హస్బెండు 10:30 కల్లా పడుకొని పోయిన తర్వాత, అప్పుడు నేను చాప గాని, బొంత గాని ఇప్పుడు చూడండి ప్రబోధ్ గారు గూడాకేశ మెడిటేషన్ నేర్పిస్తున్నారు. ఆ మెడిటేషన్ అనేది మాకు తెలియకుండానే మేము గూడాకేశ మెడిటేషన్ చేసాం. రాత్రి 10:30, 11 కూర్చుంటే
ఒకసారి 2 అయ్యేది, ఒకసారి 12 గంట అయ్యేది, ఒకసారి 3 అయ్యేది. అంటే ఎప్పుడు తెలివి వస్తే అప్పుడు లేవడం ఇంకా. దానికోసం ప్రత్యేకంగా అరగంట కూర్చొని పడుకుని పోదాం అని కాకుండా, అలా గంటలు, గంటలు, గంటలు ధ్యానం చేయడం మొదలుపెట్టాను నేను. అంటే మినిమమ్ ఒక 2, 3 గంటల నుంచి మాక్సిమం ఒక 5 గంటల వరకు. ఎప్పుడైనా పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు. పట్టు పట్టనేని బిగే పట్టవలె. అది ధ్యానమైనా, జ్ఞానమైనా, ధ్యాన ప్రచారమైనా, ఏదైనా ఆధ్యాత్మికంగా గాని ఏదైనా పట్టు పట్టామంటే అంత గట్టిగా ఉడుం పట్టి పట్టాలి. అది మంచి అవుతుందా, చెడవుతుందా ఏదో చూస్తాను. తాడో పేడో తేలుద్దాం అన్నట్టుగా కూర్చున్నాను నేను. 2 నెలలు చేస్తున్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ అనారోగ్యాల కోసం ధ్యానం మొదలుపెట్టాను. కానీ 10, 15 రోజులప్పటి నుంచే నా అనారోగ్యాల కోసం చేస్తున్న విషయం కూడా మర్చిపోయాను నేను. 2 నెలలు చేసేసరికల్లా నేను జీకే గారు ఇంటికొచ్చారు విజయవాడ నుంచి. వచ్చి ఎలా అవుతుంది ధ్యాన సాధన చేస్తున్నావా లేదా? అంటే ఈ మధ్యలో మాట్లాడుకోవడం లేదు కూడా మేము. గైడెన్స్ కూడా ఏం చేసుకోలేదు మేమింకా. ఎలా చేస్తున్నావు ఏంటని డౌట్స్ గాని, ఇప్పుడు చూడండి చాలా కొత్త వాళ్ళకి కొంచెం ధ్యానం మొదలుపెడతారు. ఎన్ని డౌట్స్ అడుగుతారో తెలీదసల. అలా అవుతుందమ్మా, ఇలా కనబడుతున్నాయి, అలా కనబడుతున్నాయి. ఇంక అప్పుడు ఏమీ లేవండి. పాంప్లెట్ లేదు, ధ్యాన కేంద్రం లేదు, చెప్పే మాస్టర్స్ లేరు. ఆ చెప్పేవాళ్ళు కూడా ఎక్కడో ఉండేవారు. మనం సాధన చేసుకుంటూ వెళ్ళడమే శ్రద్ధతో. ఇలాగే జరిగింది ఆ 2 నెలల పాటు నాకు. ఇంకా గురువు అనేవాళ్ళు తెలీదు ఇంకెవరు నాకు. డాక్టర్ జీకే వచ్చిన తర్వాత ఆ జీకే అని పేరు కూడా గోపాలకృష్ణ నుంచి ధ్యానం ఎవరైతే జీకే గారి ద్వారా నేర్చుకున్నారో గోపాలకృష్ణ నుంచి వాళ్ళు పెట్టిన పేరే డాక్టర్ జీకే అని. గోపాలకృష్ణ కాస్త జీకేని చేశారు. తన మీద కూడా ఒక అభిమానం ఎలా పెరిగిందంటే ఎంతోమంది తనకు ఫోను చేసేవారు. మాకప్పుడు ల్యాండ్‌లైన్ ఫోన్ ఉండేది. ఆ ఫోన్ నేనే ఎత్తాల్సొచ్చేది. డాక్టర్ జీకే గారు ఉన్నారా అండి? అని చెప్పి అడుగుతున్నాడు. ఆహా! ఈ అబ్బాయి ఏదో చెప్తున్నాడే అందరికిని. ఈ ధ్యానమే చెప్తున్నాడు. ఈ ధ్యానంలో ఏదో ఉందన్న విషయం కొంత అర్థమైంది. తను వచ్చి అడిగిన తర్వాత నేను ప్రాక్టికల్‌గా నాకు ఏమో జీకే బ్యాక్ పెయిన్ గాని ఏం తగ్గినట్టు లేవే నేనేం గమనించలేదు. అన్నీ ఎక్కడ తగ్గవు ధ్యానం ద్వారా. అది మాత్రం తెలుసు కదా నాకు. ధ్యానం చేస్తే బావుంటుంది అంతే అని చెప్పి ప్రాక్టికల్‌గా చేసి చూపించాలని తనకి ఒక బకెట్ నీళ్ళు పట్టుకొచ్చి, ఆ బట్టలు నీళ్ళతీయడం మొదలుపెట్టాను. ఒక బనియన్ తీసుకొని. అసల వంగోడానికే నా నడుము పనిచేయని మనిషిని ఒక 2 సార్లు, 3 సార్లు ఇలా అనేదానికి అలాంటిది ఒక 20, 30 సార్లు అన్నా గాని బ్యాక్ పెయిన్ లేదండి. అప్పుడు ఫస్ట్ అనిపించింది వండర్ అనిపించింది నా జీవితంలో నాకు. ఎన్ని సంవత్సరాలు అయిందంటే నేను నేల మీదే పడుకుంటున్నాను. తలగాడేసుకోకూడదు. అలాంటిది ఒంగోని మా చిన్న పిల్లలు అంటే మాకిద్దరు పిల్లలు అమ్మాయిలిద్దరు. 4 ఇయర్స్ ఒకళ్ళకి, 6 ఇయర్స్ ఒకళ్ళకి. నేను ధ్యానం మొదలుపెట్టేటప్పటికి. వాళ్ళకి తలంటు స్నానం చేయడానికి కూడా ఒక్క నిమిషం పడుతుంది నాకు. అది కూడా స్నానం చేయించడం అయ్యే పరిస్థితిలో లేను నేను. ఎంతసేపు నించొని వంట మాత్రం చేయగలనంతే. ఒంగోని ఏ పనులు చేయలేము. నెక్స్ట్ మెట్లెక్కడానికి కూడా ఒక 20 మెట్లు, 30 మెట్లు ఎక్కడం కూడా కష్టంగా ఉండేది. ఒక సినిమాకెళ్ళాలన్నా కష్టం. 2, 3 గంటలు సినిమా చూడాలంటే చాలా ముప్పతిప్పలు పడేదాన్ని. ఒక 10 నిమిషాలు ఆ బండి మీద ప్రయాణం చేయాలంటే బజాజ్ చేతకు అప్పుడు స్కూటర్ మీద బండి మీద ప్రయాణం చేయాలన్నా కూడా ఒక 10 నిమిషాల్లో 2, 3 సార్లు నేను మధ్యలో 2 సార్లు దిగాలి నేను బండి. నడుము నొప్పికి. అంటే ఇలాంటి పరిస్థితి నుంచి ధ్యానంలో కూర్చున్న ఒక 2 నెలలు చేస్తున్న ధ్యానానికి 80% తగ్గిపోయిన విషయం జీకే గారు చెప్పిన తర్వాత చూసుకున్నాను నేను. ముఖ్యంగా ధ్యానం అనేది ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. పూర్తిగా అందరికీ అదే జరుగుతుందండి. ఇంకా తక్కువ టైంలో కూడా ఇంకా జరగొచ్చు కొంతమందికి. కానీ ఏదైనా గాని ధ్యానం చేయడం వల్ల మాత్రం జరుగుతున్న విషయం నాకు అర్థమైంది. ఆ తర్వాత జీకే గారిని అడిగాను. 80% తగ్గింది బానే ఉంది. మరి ఇంకా 20% ఇంకెలా తగ్గుతదని అడిగాను నేను. అది ప్రాక్టికల్‌గా నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటూ ధ్యానాన్ని చెప్తూ ఉంటావో పుస్తకాలు ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. మనకి 3 రత్నాలండి. ధ్యానం ఒకటైతే స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. స్వాధ్యాయం మీకు తెలుసు. పత్రిజీ ఎన్నో పుస్తకాలున్నాయండి. అప్పుడు అన్ని పుస్తకాలు 'రామ్‌దాస్', 'సేతు', 'స్వామి రామ', ఈ 'మిలారప' ఇవన్నీ పుస్తకాలు ఉండేవి కాదు. పత్రి సార్ రాసినటువంటి పుస్తకాలు 'తులసీదళం', 'బిఏ మాస్టర్', 'వాక్‌క్షేత్రం', 'ఎన్‌లైట్‌మెంట్' అంటే యోగ పరంపర, మరి 'ధ్యానవాణి' చాలా చాలా చిన్న చిన్న బుక్స్ అండి. రూ. 10, రూ. 20 పుస్తకాలు అంతే అవి. రూ. 15, రూ. 10, రూ. 20 ఉండేవి ఆ బుక్స్ అవి. సార్ యొక్క 'తులసీదళం' అంటే ఆ రూ. 50, ఏమో అది పెద్ద పుస్తకం. 'బిఏ మాస్టర్' ఒకటి. ఇలాంటి పుస్తకాలన్నీ చిన్న చిన్నవి చదవడం మొదలుపెట్టడం జరిగింది. అప్పట్లోనే 'లివింగ్స్టన్ సీగల్' వచ్చిన బుక్ ఒకటి. 'మిలారప' చరిత్ర కూడా పుస్తకం నేను ధ్యానంలోకి వచ్చి ఒక 5, 6 సంవత్సరాలకి ఆ బుక్‌ని కూడా చదవడం జరిగింది. నాకు చాలా చాలా నచ్చిన పుస్తకాల్లో ఒక పుస్తకం అది. నెక్స్ట్ ఇంకో బుక్ ఏంటంటే బుద్ధ భగవానుడిది 'బుద్ధుని జీవిత చరిత్ర'. ఒక యోగి ఆత్మకథ. ఇలాగ నాకు బ్రీఫ్‌గా కొన్ని ఒక 10, 15 పుస్తకాలు చదవడం జరిగింది. ఆ తర్వాత లేటెస్ట్‌గా ఒక 15 సంవత్సరాల క్రితం నుంచి 'నక్షత్ర మిత్రులు' ఆ పుస్తకం నన్ను చాలా ప్రభావితం చేసింది.
ఆ బుక్ చదివిన తర్వాత బాబోయ్! ఇన్ని డైమెన్షన్స్ ఉంటాయా? అసలు ఎక్కడి నుంచో ఈ భూమి మీద నడుస్తున్న ప్రతి ఒడు పై లోకాల నుంచే నడుస్తుంది. భూమి మీద జరుగుతున్న ప్రతీది కూడా అన్నది ఒక కొత్త కోణం నాకు అర్థమైంది. నక్షత్ర మిత్రులు బుక్ చదివిన తర్వాత. ఇలా నా ఆధ్యాత్మిక జీవితం ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అనేది ఎలా మొదలైందంటే నేను ఎప్పుడైతే ధ్యానం చేసి అనారోగ్యాలు తగ్గించుకున్నానో 2, 3 నెలల నుంచే నా తపన ఎలా మొదలైందంటే బాబోయ్! నేను 8 సంవత్సరాలు నరకం అనుభవించుంటాను నేను. అసలు సింహాచలం మెట్లైనా ఎక్కగలనా లేదా? నేను మా ఇంటి మెట్లు ఎక్కలేనప్పుడు సింహాచలం మెట్లు ఎక్కుతానేంటి? ఎంతోమంది స్కూల్‌లో అప్పటి నుంచి కూడా సింహాచలం మెట్ల మీద దూకిన సంఘటనలున్నాయి, దిగిన సంఘటనలున్నాయి, ఎక్కిన సంఘటనలున్నాయి. మేము ఎన్నో కొండలవి ఎక్కినప్పుడు స్కూల్స్ టైమ్‌లో ఉన్నప్పుడు. ఇప్పుడేంటి నా అనారోగ్య పరిస్థితి ఎలా అయిపోయింది? ఇదంతా మ్యారేజ్ చేసుకోవడం వల్ల అయిందేమో! లేదా పిల్లలు పుట్టడం వల్లే ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. దానివల్ల జరిగిందేమో తప్ప చూడండి ప్రతిదాన్ని మన అందరిని బ్లేమ్ చేస్తూ కూర్చుంటాం. దానివల్లేమో, దీనివల్లేమో. ఇది మన వల్లే మనకొచ్చిన విషయాన్ని నమ్మం అసలు మనం. ధ్యానం చేసిన తర్వాత ఆ అవేర్‌నెస్ వచ్చింది. ఇలా ధ్యానం చేస్తూ, చేస్తూ అయిపోయిన తర్వాత ఒకరోజు చాలా హెవీగా ధ్యాన ప్రచారం చేస్తున్నాను. ఎవరో ఇంటికెళ్ళడం, ఓ నలుగురు, ఐదుగురికి చెప్పడం, ఒక అపార్ట్‌మెంట్‌కెళ్ళడం. అంటే అప్పటికి ఇంట్లోంచి బయటకి గూడా ఎళ్ళే పరిస్థితి కాదు మా ఇంట్లో. చాలామంది మీరు అనుకోవచ్చు. మీ కుటుంబం అందరూ ధ్యానమేనండి ఎంత అదృష్టం అని. కానీ ఏ రోజు కూడా ఒక్కరంగా లేవండి ధ్యానంలో ఫస్ట్ వచ్చేటప్పుడు. అందరూ ఒక్కళ్ళకేనే జీకే తర్వాత మీ ఇద్దరమే లేడీస్ స్టార్ట్ చేసాం. లక్ష్మి మేడం, నేను. తర్వాత పద్మ మేడం తర్వాతొచ్చారు. అలా ఒక్కొక్కళ్ళమే ఒకళ్ళు తోడు తీసుకొని ఎక్కడికో బయట క్లాసులు చెప్పడానికి వస్తే ఇంటికొచ్చాక చాలా టెన్షన్ పడేదాన్ని నేను. అంటే ఎప్పుడు ఇంట్లో పంపించరు కదా! బయటికెళ్ళొచ్చిన తర్వాత ఏమంటారో, మావయ్య గారు ఏమంటారో, అత్తగారు ఏమంటారో, సాయంత్రం బేగ వచ్చేద్దాం అనుకున్నాను లేట్ అయిపోయింది. కానీ ఎటువంటి టెన్షన్ లేకుండా ఇంటికొచ్చాక ఎటువంటి నాకు ఇబ్బంది కలిగేది కాదు. అంటే మన భయం మాత్రం అలా ఉంటది గానీ. అలాగే సజ్జన సాంగత్యం నేను ధ్యాన ప్రచారం చేయడం మొదలుపెట్టాను ఫస్ట్‌లో. ఒకరోజు హెవీగా టాన్సిల్స్ నాకు. అంటే నాన్ వెజ్ చికెన్, మటన్ వెంటనే మానేశాను. ఫిష్ మానడానికి ఒక 6 నెలలు పట్టింది నాకు. తినకపోతే తినాలనిపించేది. తిన్న తర్వాత అయ్యో! ఎంత తప్పు చేస్తున్నాననిపించేది. ఇలాంటి క్రమం 6 నెలలు పట్టింది. ఓవరాల్‌గా మేము పూర్తిగా శాకాహారం అయిన తర్వాత అప్పటికి పిల్లలిద్దరు కూడా నేను వాళ్ళ స్కూల్‌కెళ్ళే ముందు ఒక 15 మినిట్స్ అండి. సార్ యొక్క ఫ్లూట్ మ్యూజిక్ పెట్టి ఆళ్ళు స్కూలు 7:20 స్కూల్‌కెళ్ళేవారు. వాళ్ళు కాసేపు అన్నీ రెడీ చేసేసి నేను పిరమిడ్‌లో కూర్చోబెట్టేదాన్ని. మా ఇంట్లో పిరమిడ్ అప్పటికే 4/4 పిరమిడ్ తీసుకున్నాం మేము. వాళ్ళు అందులోనే కూర్చొని చదవడం, వాళ్ళు దాని కిందనే పడుకునేవారు. మంచం మీద మేము ఆ 4/4 పిరమిడ్ కట్టడం జరిగింది. వాళ్ళు హోంవర్క్ చేసుకోవడం అన్నీ కూడా దాని కింద జరిగేవి. వాళ్ళు ఒక 20 నిమిషాలు మెడిటేషన్ కూర్చోబెట్టి నా పనులు నేను చేసుకునేదాన్ని. ఇలా ఒకరోజు అన్నీ తగ్గిన తర్వాత కూడా నాకు హెవీగా టాన్సిల్స్ నాకు ఇన్ఫెక్షన్ అయ్యిందండి. అప్పుడు మా అత్తగారు తిట్టారు పట్టుకొని. వారం రోజులు బట్టి అసలు నీళ్ళు కూడా తాగలేకపోతున్నాను. ఇంట్లో బార్లీ, కొంచెం మజ్జిగ లాంటిది, కొంచెం కొబ్బరి నీళ్ళని అలా నీటిలో అంటే నోరు కూడా తెరవడానికి లేదనమాట. అంతలాగా ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ అయ్యాయి. దాంతో అప్పటికి జీకే కూడా ఇంట్లో లేదు తను. అది ఏం చేయాలి ధ్యానం వల్ల నాకు అన్నీ తగ్గుతాయని నాకొక నమ్మకం వచ్చింది. కానీ నేను ఆ టాబ్లెట్సు మా అత్తగారు దబాడా పట్టుకొని, "ఏమైనా పిచ్చి పట్టిందేంటమ్మా చిన్న చిన్నవే తగ్గుతాయి తప్ప పెద్ద పెద్ద విషయాలు తగ్గవు. అది అనవసరంగా ఇన్ఫెక్షన్ అయితే అది థ్రోట్ క్యాన్సర్ అని అలాంటివేమో అవుతాయని పెద్దోళ్ళు కాబట్టి అప్పటికే క్యాన్సర్‌లో వినడం వల్ల భయమేసింది ఆవిడకి. వేసి కామిఫ్లామ్ టాబ్లెట్ ఏసుకోని చెప్పి గట్టిగా గదిమి నాకిచ్చేసి ఆవిడెళ్ళిపోయారు. నేను తిన్నంగా ఆవిడనేమి ఇబ్బంది పెట్టకుండా చేత్తో టాబ్లెట్ తీసుకొని, నేను బయట మా గార్డెన్‌లోని 7/7 పిరమిడ్ కట్టడం జరిగింది అప్పటికి. జిక్కి గారికి పెళ్లయింది. తను పెళ్లి చేసుకోవాలంటే మా ఇంట్లో ఒక 7/7 ఎంతో ఏదో సైజ్ ఒక పిరమిడ్ కట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారే దానికి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పిరమిడ్‌లో నేను కూర్చోవడం నాకు చాలా ఎక్కువ ఇష్టం. ఆ పిరమిడ్‌లోకెళ్ళగానే నాకు ఎటువంటి ఫీలింగ్ వస్తుందంటే, హిమాలయాలకెళ్ళి ఒక హిమాలయాల్లో నేను ఒక గుహలో కూర్చున్న ఫీలింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది నాకు. అందువల్ల ఎక్కువ టైమ్‌ని అక్కడ స్పెండ్ చేసేదాన్ని. ఇంక ఏది లేదు కాబట్టి నేను పిరమిడ్‌లోకెళ్ళి కూర్చుంటానని చెప్పి అర్జెంట్‌గా నేను ఆ టాబ్లెట్‌ని మొక్కల్లో విసిరేసి నడడానికి కూడా ఓపిక లేని స్థితిలో నేను పిరమిడ్‌లోకెళ్ళి కూర్చున్నానండి. నేల మీదే కూర్చొని 2 చేతులు కట్టుకొని అలా గోడ జారబడి ఇంకా ఒక రకమైన విసిగిపోయి ఉన్నట్టు ఉన్నాను. అంత అలసిపోయి ఉన్నాను నేను. ఒక 5 నిమిషాలు కూడా అయ్యుండదండి నాకు తెలిసి. నాకు గుర్తులేదింకా. అక్కడి నుంచి లోపటి నుంచి ఒక వాయిస్ వినపడడం మొదలుపెట్టింది. "ఆ! ఏంటి సంగతి" అని చెప్పి. ఇదేంటి నేను ధ్యానంలో కూర్చుంటే ఎవరు రాలేదు కదా లోపలికి. నేను ఒక్కదాన్నే కూర్చున్నాను. ఎవరి వాయిస్ వినపడుతుంది? వాయిస్ వినపడడంతో పాటు నాతో పాటు నాలాగే కూర్చున్న ఒక వాణి నా ఎదురుగా కూర్చొని కనబడుతున్నారండి. నేను ధ్యానంలో ఉన్నాను. నా ఎదురుగా ఒక వాణి నాలాగే కనబడుతున్నారు. ఏంటి సంగతి తనని అడుగుతున్నట్టుగా ఆ వాయిస్ వినపడుతుంది. అంటే ఏమని చెప్పాలి ఇప్పుడు అనుకుంటున్నప్పుడు నాకర్థమైంది.
అంటే నాకేదో బాగోలేదు, నేను చెప్పాలి ఏంటి అన్నట్టుగా నాకేమీ అర్థం కావట్లేదు. నాకు టాన్సిల్స్ చాలా నొప్పిగా ఉన్నాయని చెప్తున్నాను నేను. చెప్పగానే ఆ హ్యాండ్స్ అండి ఇక్కడి వరకు కనబడుతున్నాయి. మనిషి కనబడలేదు, మొహం కనబడలేదు. ఆ చేతులు మాత్రం కనబడుతున్నాయి. వెంటనే ఇలా కూర్చొని ధ్యానం నేను కాకుండా నా ఎదురుగా ఉన్న వానికి నేను చూస్తున్నాను వాళ్ళు ఏం చేస్తున్నారని. తనని నోరు చాపమని ఇలా పైకెత్తి ఈ 2 చేతులతో పైన చిన్న కింద నోరు చాపిచ్చారాళ్ళు. చాపిచ్చి ఆ టాన్సిల్స్‌ని కనబడుతున్నాయి నాకు కళ్ళకెదురుగా. తెల్లగా ఇన్ఫెక్షన్ అయిపోయి తెల్ల చీమ పట్టినట్టు అనిపిస్తుంది. నీ చెయ్యి చాపు అని అడుగుతున్నారు. ఆ వాణి ఎదురుగా కూర్చున్న వాణి తన చెయ్యి చాపింది. ఈ టాన్సిల్స్ ఇలా పెకిలించి తన చేతిలో పెట్టడం జరిగిందండి. ఫస్ట్ ఒకటి, రెండోది తీశారు. మళ్ళీ రెండో చేతిలో పెట్టారు. రెండోది పెట్టిన తర్వాత ఏంటబ్బా! ఇదంతా ఏమవుతుంది? అది పీకినప్పుడు అసలు నొప్పి రావాలి కదా! బ్లడ్ వచ్చేయాలి కదా! కానీ బ్లడ్ రాలేదు, నొప్పి రాలేదు. ఎలా లాగారసల? అనుకునే లోపు ఇంకా ఏంటి సంగతి అని అడుగుతున్నారు. ఇంకా ఏంటి సంగతంటే, ఇంకా ఏం చెప్పాలో తెలియక నాకు అయితే బ్యాక్ పెయిన్ నాకు ఎప్పటినుంచో ఉంది కదా! చెప్పమంటున్నారేమో అని నాకు చాలా సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్ అని చెప్పాను అంతే అండి. అది చెప్పిన మరుక్షణమే ఆ ఏదైతే చెయ్యి కనబడుతుందో ఆ చెయ్య వీపు ఇక్కడ వెనకాతల స్టార్ట్ చేసి పైనుంచి కింద వరకు మూలాధార చక్ర కింద వెన్నుపూస కింద వరకు కూడా ఒక చిప్ అని సౌండ్. పెద్ద మనకి బ్రీఫ్ కేసులు ఉంటాయి కదా! మనం అమెరికా అవి పట్టుకెళ్ళి చాలా పెద్ద పెద్ద సూట్ కేసులు. పెద్ద సౌండ్ చేస్తూ చిన్న బ్యాగ్ కదా! అంత సౌండ్ రాదండి మీకు. అలాంటి పెద్ద సౌండ్‌తో జిప్ తీసినట్టుగా సౌండ్ వచ్చింది నాకు. అంతే పైనుంచి కింద వరకు మొత్తం అన్నీ ఓపెన్ అయినట్టు ఆ రిబ్స్ అన్నీ బ్లడ్, ఆ వెన్నుపూస అవన్నీ నేను లైవ్‌గా చూస్తున్నాను. చూసేసరికి ఎలా చేస్తారబ్బా! ఇప్పుడు టాన్సిల్స్ అయితే పీకారు అని నా లాజిక్ మైండ్ ఆలోచించే లోపు ఆ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని తీసి ఈ పైకి లాగారండి. కిందది కిందకి లాగారు. ఇలా లాగి ఇలా సెట్ చేశారు అంతే. వెంటనే స్లోగా ఆ కింద నుంచి జిప్ క్లోజ్ చేయడం మొదలుపెట్టారు. ఆ సౌండ్ కూడా విన్నాను నేను. అయిపోయింది రెండోది. ఇంకా ఏంటి సంగతి అంటున్నారు. ఇంకా ఏంటి సంగతి అంటే ఇంకేం చెప్పాలి ఆలోచించే లోపు కిడ్నీ స్టోన్స్ అప్పటికి 6 మంత్స్ నుంచి చాలా సఫర్ అవుతున్నాను. బ్యాక్ పెయిన్‌తో 8 ఇయర్స్ ఎంత సఫర్ అయ్యానో 6 మంత్స్ నుంచి కిడ్నీ స్టోన్స్ చాలా ఇబ్బంది పడుతున్నాను. చిన్న ఇసుక రేణువులు అవి వాటర్ తాగితేనే పోతాయి. అవి మందులేసుకున్నా గాని మీరు వాటర్ ఎక్కువ తాగంటే వాటర్ తాగడం అలవాట్లేదు. వైజాగ్‌లో మాకు ఫేమస్ చోడిశెట్టి సుబ్బారావు గారని అక్కడ ఆర్‌కే జిల్లా పరిషత్ ఉండేవారు. మేము ఇక్కడ చింతల అగ్రహారం నుంచి అంత దూరం 40 నిమిషాలు ప్రయాణం చేసి డాక్టర్ దగ్గరికెళ్ళాలి. వెళ్ళొచ్చిన తర్వాత అతను చెప్తున్నారు. కానీ అప్పటికి 6 నెలలు బట్టి మెడిసిన్ ఏదో లైట్‌గా ఏస్తున్నాను గానీ నాకైతే ఏమీ తగ్గట్లేదు. దాంతోని ఏంటబ్బా అనుకున్నప్పుడు ఇప్పుడు లోపల అడుగుతున్నారు గదా! అప్పుడు నాకు గుర్తొచ్చిందండి కిడ్నీ స్టోన్స్ అని. వెంటనే ఈ హ్యాండ్ లోపలికి యూరిన్ బ్లాడర్‌లోకి వెళ్ళిన సౌండ్ పొట్టలో చెయ్యెళ్ళింది. ఆ సౌండ్ ఎలా ఉందంటే ఒక బకెట్ నీళ్ళలో మన పాతకాలం చూడండి మన అమ్మమ్మల ఊరెళ్ళినప్పుడు రౌండ్ స్టీల్ చెంబులు గాని, మర చెంబులు గాని, ఇత్తడి చెంబులు, రాగి చెంబులు రౌండ్‌గా ఉండేవి. మగ్గులు గాకుండా. అవి నీటిలో ముంచగానే మనం చాలా సార్లు అబ్జర్వ్ చేస్తాం సౌండ్. బుడ 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 సౌండ్‌లు నీళ్లు లోపలికెళ్ళేటప్పుడు వస్తుంటది గదా! అలాగే సౌండ్ వచ్చినట్టుగా నేను వింటున్నాను ఆ సౌండ్‌ని. లోపలికెళ్ళేటప్పుడు. ఆ సౌండ్ వచ్చిన తర్వాత లాస్ట్‌లో ఆ చేతిలో ఏముందంటే హ్యాండ్‌లోని దూది ఉందండి కాటను. ఆ కాటన్‌ని ఏం చేస్తున్నారంటే అద్దుతున్నారు ఇలాగ. ఏవైతే ఇసుక రేణువులు నాకు కనబడుతున్నాయో ఆ ఇసుక రేణువులకి ఈ దూదిని అంటుతుంటే ఆ కాటన్‌కి ఆ ఇసుక రేణువులన్నీ అంటుకున్నాయి అవి. మళ్ళా చెయ్యి చాపమని చెప్పి చేతిలో పెట్టారు. ఒకసారి వచ్చినట్టు లేవనుకుంటా. మళ్ళా రెండోసారి కూడా మళ్ళా అద్దుతున్నారాళ్ళు. ఆ చిన్న చిన్న ఇసుక రేణువులన్నీ ఆ కాటన్ దూదికి అంటుకున్నాయండి. అది స్పష్టంగా చూస్తున్నాను నేను. మళ్ళా చెయ్యి చాపి చేతిలో పెట్టారు. ఈ ధ్యానం చేస్తున్న వాడికి ధ్యానం చేస్తున్నట్టే ఉంది. కానీ ఇదంతా చూస్తున్న ఎదురుగా వ్యక్తి ఆ వాణిని గాని తనకి ఇవన్నీ చేయి చాపడం, ఆ చేతిలో పెట్టడం, మాట్లాడడం జరుగుతుంది. 3 అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ ఇంకోటి అడుగుతున్నారు. ఇంకా ఏంటి సంగతి అని. అప్పుడు నాకు ఇంకేమి గుర్తు రాలేదండి. ఇంకేంటి సంగతి ఇంకేం చెప్పాలనుకునే లోపు నాకు ఇద్దరు అమ్మాయిల తర్వాత ఒక అబార్షన్ జరిగింది. అది చాలా సీరియస్ అయింది. నా ప్రాణం మీదకే వచ్చిందనమాట. అంటే ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు ఎంత పెయిన్స్ ఎంత సఫర్ అయ్యానో దానికి డబల్ అనమాట. అప్పుడు ఒక బ్లడ్ క్లాట్ అయింది ఇంజెక్షన్ చేసి అబార్షన్ చేసేటప్పుడు. అది చాలా సీరియస్ అయ్యి నాకు బ్లడ్ క్లాట్ అయిపోయి నొప్పొచ్చేది రోజును. రోజు ఒక 10 నిమిషాలు, పావుగంట, అరగంట నించుని మనిషి నొప్పొస్తే నించున్నట్టే ఉండిపోవాలి. కూర్చుంటే కూర్చున్నట్టే. అంటే మాట మాట్లాడడానికి కూడా నొప్పి పెరిగిపోయేది. అంత సివియర్‌గా నొప్పి ఆ విషయం నాకు గుర్తు రాలేదసల. అప్పుడు సడెన్‌గా ఏంటి సంగతంటే ఆ విషయం గుర్తొచ్చింది నాకు. అది అప్పటికి ఒక సంవత్సరం, 2 సంవత్సరాల నుంచి నేను సఫర్ అవుతున్నాను. డాక్టర్ ఏం చెప్పారంటే దానికి తీసేయొచ్చమ్మా మనం. మరీ మీకు ఇబ్బందయితే ఆపరేషన్ చేసి తీయాలి. లేకపోతే నొప్పి భరించడం అని చెప్పారు. టాబ్లెట్ ఏసుకోమన్నారు. ఇలాంటి పరిస్థితి అది గుర్తొచ్చిందండి. వెంటనే నాకు నీ చేయి చాపమని చెప్పారు. ఆ కమిలిపోయిన నల్లగా కమిలిపోయిన మాంసం ముద్దండి అది.
ఆ చెయ్యి పెట్టి లోపలికి దాన్ని తీసి ఈ చేతిలో పెట్టడం జరిగింది. అలాగా అయిన తర్వాత అప్పుడు ఇంక ఓకేనా అన్నారు. ఇంక చూడండి. ఇంక ఏంటి సంగతి అనడం మానేశారు ఇంకా. ఓకే కదా! ఇంకా. ఓకే కదా! ఓకేనా అన్నారు. అంటే అంతా నాకేం ఓకే అని చెప్పడం నాకేం అర్థం కాలేదు కదా! నేను కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాను. మొత్తం అంతా అయిపోయిందండి. ఒక 5, 10 నిమిషాలకు నేను ధ్యానం నుంచి బయటకొచ్చాను. వచ్చి చూసేసరికి పిరమిడ్‌లో ఎవరు లేరు. నా ఎదురుగా మనిషి లేరు. ఎవరి మాటలు లేవు. వాయిస్ లేదు. ఎవరు వచ్చారంటే ఎవరు లేరు. దరిదాపుల్లో ఎవరు లేరు. అందరూ ఇంట్లో ఉన్నారు. అంటే ఏం జరిగిందిప్పుడు? దీన్నేమంటారసల? నాకేం తెలీదది. వెంటనే నేను చాలా ఓపిక తెచ్చుకొని మెల్లిగా నడుచుకుంటూ అప్పటికి 1 వీక్ నుంచి సఫర్ అవుతున్నాను నేను. ఈ టాన్సిల్స్, ఈ ఈ ఇన్ఫెక్షన్‌తో భోజనం కూడా చేయకుండా చాలా నీరసంగా ఉన్నానన్నమాట. వెంటనే మా హాల్‌లోని మిర్రర్ దగ్గరికెళ్ళి ఒకసారి నోరు చాపి చూద్దాముండు ఈ టాన్సిల్స్ ఎవరు తీశారు కదా! ఏం తీశారా ఏంటి? అని ఐడియా వచ్చింది. తీస్తే యథావిధిగా నోరు చాపలేకపోతున్నానండి. అలాగే ఉంది. చూస్తే మరి ఏమైంది? దీన్నేమంటారు అసలు ఎవరిని అడగాలి? వెంటనే డాక్టర్ జీకేకి నేను కాల్ చేయడం జరిగింది. అప్పుడు జీకేకి చెప్తున్నాను. "ఏమైంది వదిన" అని అడిగితే, ఇలాగ టాన్సిల్స్ నుంచి 1 వీక్ నుంచి ఇబ్బంది పడుతున్నా తనకు తెలుసు. ఇలాగ నేను పిరమిడ్‌లో ఎళ్లి కూర్చున్నాను. నాకు ఎవరో వాయిస్ వినబడుతున్నాయి. తను మాట్లాడారు. ఇలా ఈ 4 రకాల ఆపరేషన్‌లు నేను చూసాను లైవ్‌గా అని చెప్పానన్నమాట నేను. ఆపరేషన్‌లో నాకు అర్థమవుతుంది. ఎవరో తీశారు, లాగారు అని చెప్తున్నానన్నమాట నేను. ఎలా ఉంటుంది? వయసు ఎంతుంటుంది? మగ వాయిసా? ఆడ వాయిసా? అని అడుగుతున్నాడు తను. అంటే మెయిల్ వాయిస్ అది. మనిషి మొహం గాని ఏమి కనబడలేదు. వయసు 50, 55 సంవత్సరాలు ఉండొచ్చు అని చెప్పి అంచనాగా చెప్తున్నాను నేను. ఓకే అని చెప్పి అటునుంచి తను క్లాప్స్ కొట్టడం మొదలుపెట్టాడు తను. చాలా వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ వదిన నీకు. నీకు హాస్టల్ మాస్టర్స్ ఎవరో వచ్చి సర్జరీ చేశారంటున్నారు గానీ, ఇంకెవరొచ్చారో ఏమి చెప్పలేదు నాకు. ఓహో! అయితే దాన్ని నేను నమ్మాలి. నమ్మితే నీకెప్పటికి లైఫ్‌లో ఇంకా ఈ అనారోగ్యాలు ఏవి కూడా రూట్స్‌తోని తీసేశారు నీకు అని చెప్పాడు. అప్పటికి నాకు కనపడకపోయినా గానీ నేను నమ్మానండి. ఎందుకంటే 80% అప్పటికి నా రిజల్ట్స్ చూసాను గదా! నేను పూర్తిగా ధ్యానంలోనే ఇదంతా జరిగిందని నాకు అర్థమైంది. తను చెప్తున్నాడు గదా! ధ్యానం ఎలా నమ్మాలేదో ఫస్ట్ నేను తర్వాత నమ్మాను కాబట్టి, ఇది గూడా నాకు తెలీదు కానీ నమ్ముదాం అని చెప్పి నమ్మడం జరిగింది. ఇప్పటికి నాకొచ్చి ఈ అనుభవం 25 సంవత్సరాలు దాటిందండి. నేను 26, 27 ఇయర్స్ అవుతుంది మెడిటేషన్‌లోకొచ్చి. ఈ 25 సంవత్సరాలు ఎప్పుడూ అనారోగ్యం నాకు బ్యాక్ పెయిన్ గాని, డస్ట్ అలర్జీ గాని, కిడ్నీ స్టోన్స్ గాని ఎటువంటి ఆ రోజు నొప్పొచ్చేది. ఆ నొప్పి గాని ఏమీ లేవండి. ముఖ్యంగా ధ్యానానికి, ఈ ధ్యానమైన అద్భుతమైన సాధనకి, ఈ సరళమైన, సహజమైన అందరికీ అర్థమయ్యే రీతిలో పెద్ద కఠినమైన భాష లేకుండా ఆ చేసే మార్గాన్ని గూడా ఎంత సింపుల్ ప్రతి ఒక్క గృహిణి గూడా ఒక ధ్యానిగా, యోగిగా, ఋషిగా, రాజర్షిగా, బ్రహ్మర్షిగా ఎంతో మందిని తయారు చేసినటువంటి జగద్గురు మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి మరి వేల వేల కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక భాగ్యంతోనే వస్తారండి. అది ధ్యానం సర్వరోగ నివారణి సకల భోగకారిణి అంటే ఫస్ట్ రోగాలు పోవడం అనేది ఒక బెనిఫిట్ మాత్రమే. ధ్యానం అనేది రోగాలు కాదనేది నాకు అర్థమైంది. ధ్యానం చేస్తే రోగాలు పోవడం కూడా ఆవగిందంత విషయం అర్థమైంది నాకు. అంటే అంత చిన్న మైల్డ్ విషయం అర్థమైంది. ధ్యానం ఆధ్యాత్మిక శోధన, ఆధ్యాత్మిక జ్ఞానం కోసమని. అందుకే అన్నారు చూడండి. సర్వరోగ నివారణి సకల భోగకారిణి సత్య జ్ఞాన ప్రసాదిని. మరి సత్యం అంటే ఏంటంటే ఆత్మే సత్యం. సత్యం, శివం, సుందరం మనందరం. ఆత్మే సత్యం. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే మనకు తెలుసు ఏంటనేదని. మరి సుందరం అంటే ఆనందకరంగా జీవించడం, మంగళకరంగా జీవించడం, ఒక శుభప్రదంగా జీవించడం. అదే నాకు అర్థమైంది. సత్యం, శివం, సుందరం అందరిది అదే పరిస్థితి. కానీ బిఫోర్ మెడిటేషన్ ఒకలా ఉంటాం. ఆఫ్టర్ మెడిటేషన్ చాలా చేంజెస్ వస్తాయి. నాకు తెలిసింది ఒకటే ఒక సింగిల్ లైన్‌లో చెప్పంటే బిఫోర్ మెడిటేషన్ గోల, ఆఫ్టర్ మెడిటేషన్ లీల. కథలు జీవితమే ఒక అద్భుతమైన కథగా మారిపోతుంది మనది. మన జీవితమే ఒక అద్భుతమైన ఒక అనుభవ భాండాగారంగా మారుతుంది మన అనుభవాలు. ధ్యానం చేస్తూ ఉంటే. ఇలాంటి స్థితిలోని అనారోగ్యాలు తప్పించుకోవడం జరిగిందండి. నేను 80% కాదు 100% ఒక హాస్పిటల్ సర్జరీ ద్వారా ఈ ధ్యానం నుంచి, ఆరోగ్యం నుంచి, అనారోగ్యం నుంచి సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా రావడం జరిగింది. మరి సకల భోగకారిణి అంటే మనం చేసే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి చూడండి. ధ్యానం ద్వారా వచ్చే బెనిఫిట్‌లో ఒకటి మాత్రమే అనారోగ్యం అయితే రెండోది సకల భోగకారిణి. ఎప్పటినుంచో ఎన్నో పనులు చేయాలనుకుంటాం మనం. అవన్నీ జరగకపోవచ్చు. కానీ ఈరోజు మనం దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మం, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి. మరి అనుభవమే జ్ఞానం.
దానమే ధర్మము, ధర్మమే పుణ్యము అన్నది దానం చేస్తూ ఉంటాం, మనం నేర్చుకున్నాం కాబట్టి. ఒక పిరమిడ్ కడితే ఒక 10 రూపాయలు ఇవ్వాలి, 100 రూపాయలు ఇవ్వాలి, 1000 రూపాయలు ఇవ్వాలి, 1,00,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే మాకు ఒక గొప్ప భాగ్యం ఏమొచ్చిందంటే పిరమిడ్ వ్యాలీకి కానివ్వండి, చిన్న చిన్న పిరమిడ్ల నుంచి పెద్ద పెద్ద పిరమిడ్లకి మా ఫ్యామిలీ నుంచి అందరం కలిసి, జాయింట్ ఫ్యామిలీ కదా, మా బిజినెస్ నుంచి ముఖ్యంగా ముందు పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే ఇతోధికంగా దానికి డబ్బులు ఇవ్వాలి అనేది విషయం అర్థమైంది మాకు. అలా ఇస్తూ ఇస్తూ పోతూ ఉంటే ఈరోజు అంతా వైభోగమే. మనం ఈరోజు ప్రపంచంలో ఎక్కడికెళ్ళా గానీ ఎంతోమంది ఆత్మబంధువులు ఇచ్చారు మనకి. ఇదంతా వైభోగమే కదండీ! ధ్యానం చేస్తే ఎంతోమంది ఆత్మ జ్ఞానులు మనకి ఆత్మ బంధువులు. ఈరోజు ఇండియా నుంచి స్టార్ట్ అయ్యి మీరు ఏ దేశం వెళ్ళా గానివ్వండి, అది లండన్ గానివ్వండి, అమెరికా గానివ్వండి, మలేషియా, వియత్నామా, దుబాయా, సింగపూరా, ఎక్కడికెళ్ళి ఏ దేశంలోకెళ్ళినా మనకి మన పిరమిడ్ సొసైటీ మెంబర్స్ ఉన్నారండి. మరి నేను ప్రతిసారి ఒక విషయం అడిగాను. సార్ మనం ఎందుకు సార్ పిరమిడ్ సొసైటీలో పిరమిడ్ అనే ఆ షేప్ పెట్టుకున్నాం మనం. ఏ ఓంకారమో, ఏ స్వస్తికో లేకపోతే ఇంకేదైనా పెట్టుకోవచ్చు కదా మనం. 3 నామాలను లేదా ఒక టెంపుల్ అని ఇలా పెట్టుకోవచ్చు కదా! అంటే సార్ ఒకటే ఒకటి చెప్పారండి. కిందన ఎలా ఉంటుంది మేడం అని అడిగారు. పిరమిడ్ షేప్ ఎలా ఉంటుందన్నారు. కిందన 4 కోణాలు ఉంటాయి కదా అని చెప్పాను. మాట్లాడాం. స్క్వేర్‌గా ఉంటుంది 4 కోణాలు. మరి పైన ఎలా ఉంటుంది మేడం అని అడిగారు. పైన ఒకే కోణం ఉంటుంది సార్ అన్నాం. ఒకే ఏకత్వం. మరి అందుకే మేడం పిరమిడ్ ఎందుకు పెట్టుకున్నామంటే మనం కిందన అనేకం, పైన ఏకం. కిందన అనేకం అంటే 4 కోణాల్లో నాట్ ఓన్లీ పిఎస్ఎస్ మూవ్‌మెంట్. మనం ఒక్కరమే ఈ డయాస్ మీద కాదు, ఈ ప్లాట్‌ఫార్మ్ మీద ఉండం మనం. ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు వస్తాయి ఆడికి. షిరిడి సాయిబాబా వాళ్ళు, సత్ సాయిబాబా వాళ్ళు, రామకృష్ణ మిషన్ వాళ్ళు, మరి రవిశంకర్ గురూజీ కావచ్చు, ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు పిఎస్ఎస్ఎం గ్లోబల్ మనకు అవుతుంది కదా! బెంగుళూరు బుద్ధ పౌర్ణమికి, ఐఎఫ్ఎస్ఎస్ అని ఎన్నో ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం. కానీ ఈరోజు ఆ మాటలు సార్ చెప్పి 20 సంవత్సరాల పైన అవుతుందండి. మరి ప్రతిసారి యొక్క విజన్ ఎంత క్లారిటీగా ఉందో ఆలోచించండి. కిందన అనేకం, పైన ఏకం. ఈ అనేకంలోకి ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు వస్తాయని చెప్పిన దానికి, ఈరోజు మనం చూస్తున్న దానికి ఎంత బాగుందో అర్థం, ఎంత అర్థవంతంగా ఉందో ఆలోచించండి. సార్ యొక్క విజన్స్ అలా ఉంటాయి. అలాగే బెంగుళూరు పిరమిడ్ వ్యాలీలోని పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎక్కడో ఆ పిరమిడ్ వ్యాలీ మనం ఎక్కడో చెట్టు దగ్గర ఆగి, ఆ చివరికి మేము ఎళ్లి ఆ పిరమిడ్ ఇంకా జాగా కొంటున్నారనగా, నేను, చంద్రశేఖర్, వాణి మేడము, మా బ్రదర్ శ్రీను కారేసుకొని ఆ పిరమిడ్ వ్యాలీకి చూడడం జరిగిందండి. ఆ వెళ్ళేటప్పటికి అక్కడ ఎంత తుప్ప, డొంక, పెద్ద గెడ్డ. మేము ఆ చెట్టు కలవ పూల తాలూకా తామర కొలను ఉంది కదండీ! ఆ కొలను దగ్గర, ఆ చెరువు దగ్గర ఆగిపోయి కారు పెట్టేసుకొని, ఆ లోపలికి మేము నడవడం జరిగింది. మన పిరమిడ్ కట్టే ప్లేస్ అవన్నీ గూడాను. ఇక్కడ పిరమిడ్ వస్తుందంట, ఇక్కడ ఇది వస్తుందంటే నవ్వొచ్చిందండి నాకు. ఎందుకంటే ఆ గెడ్డ లోపల దిగి మళ్ళీ గెడ్డ ఎక్కి అది ఏది దారి తెన్ను ఏమి లేదు దానికి. అలాంటి ప్లేస్‌లో పిరమిడ్ వస్తదని సార్ చెప్పడం ఏంటి? ఇలాంటి తుప్పా డొంకి ఎప్పుడు తయారవుతది అని అనుకున్నాం మేము. అప్పుడు కర్ణాటక మాస్టర్స్ మనకి బెంగుళూరు నుంచి పట్టుమని 10 మంది గూడా లేరు మనకప్పుడు. ఇక్కడ విశాఖపట్నం నుంచి ఎళ్ళేవాళ్ళో, లేతే మనకి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్ర ఇటుపక్క ఎళ్ళేవాళ్ళు తప్ప, అటుపక్క మాస్టర్స్ చాలా తక్కువున్నారప్పుడు మనకి. పీసీఎస్ గారు బెంగుళూరులో ఉంటున్నారు కాబట్టి, మా ఫ్యామిలీ అందరూ ఎళ్లి వస్తుండేవాళ్ళం మేము. అలాగే వెళ్ళడం జరిగిందండి ఆ పిరమిడ్ వ్యాలీకి. వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు సార్ చెప్పారు గదా! ఆ పుల్లలు, తుప్పలు మొత్తం పక్కగా నెట్టుకొని, ఆ తుప్పల్లోనే మేము అలా కూర్చోవడం కూడా ప్లేస్ లేదు చెప్పాలంటే. రాయల మీద గూడా. అలా నేల మీద కూర్చొని కాసేపు మెడిటేషన్ చేసాము. మాకు తెలియకుండా 40 నిమిషాలు ధ్యానం చేసామండి. ఎంత అద్భుతంగా కుదిరింది ధ్యానం అంటే, ఏదో తెలియని లోకాలకి అంటే ఏంటో సంథింగ్ ఉందబ్బా! గురువు చెప్పారంటే అని అనుకున్నాం గానీ, ఇంత త్వరగా వస్తదో, అంత పిరమిడ్ బేగా స్టార్ట్ చేస్తారో మాకు తెలీదు. కొబ్బరికాయ కొట్టడానికి, స్థలం కొనడానికి డబ్బులు లేని మనుషులు మనము. 40 ఎకరాలు బెంగుళూరు పిరమిడ్ వ్యాలీ ఆ స్థలం కొనుక్కోవడము. దాని తర్వాత మళ్ళా వేరేగా ఆ ఫ్లాట్స్ చిన్న చిన్నవి ఆ సైట్లు కొనుక్కోవడము. దానికి ఇతోధికంగా ఎంతోమంది మాస్టర్స్ అందరూ లక్ష పెట్టి ఆ సైట్లు కొన్నారు. ఎందుకంటే పిరమిడ్ వ్యాలీ తయారవ్వాలంటే ఈ సైట్‌లన్నీ ఒక్కొక్క రూ. 1,00,000 కొనుక్కొని, ఈ డబ్బుల్ని అక్కడ పెట్టుబడి పెట్టి పిరమిడ్ కట్టాలని. మాకు తెలిసినా తెలియకపోయినా, మాకు డబ్బులున్నా లేకపోయినా మాలాంటి వాళ్ళు ఎంతో మంది చేత కొనిపించడం జరిగిందండి. రాఘవరావు గారు, విజయవాడ రాఘవరావు గారని, మరి జక్కా రాఘవరావు గారు, గారపాటి సత్యనారాయణ గారని, విశాఖపట్నం నుంచి మేము, రెడ్డినాయుడు గారి ఫ్యామిలీ అని. అంటే మేము మా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష పెట్టి ఒక జాగా కొనడమే కాకుండా, మా చెల్లి చేత, మా అక్కగారి చేత, ఎందుకంటే పిరమిడ్ అవ్వాలక్కడ. అవ్వాలంటే ఇక్కడ అందరం ఒక చెయ్యెయ్యాలక్కడ. అలా ఏసి ఆ పిరమిడ్ మన వ్యాలీలోని
దానమే ధర్మంలోని మా ఇతోదిక్కు మా పాత్ర రావడం జరిగింది. మరి ఒక రోజు పెరుబడి కట్టేటప్పుడు సార్ ఒక రోజు ఏం చేశారు, క్లాస్ చెప్తూ బుద్ధ పౌర్ణమికి సార్ ఇలా పట్టారు, జోలు పట్టారన్నమాట. ఎవరైనా ఈ పిరమిడ్‌కి ఏసే మహానుభావులు అప్పుడు మేము 2, 3 సంవత్సరాలు బట్టి పాల్ విజయ్ కుమార్ గారితోని, మరి మా డాక్టర్ గోపాలకృష్ణ మీ అందరూ మాట్లాడుకునేవాళ్ళం. ఎప్పటికప్పుడు ఒక పిరమిడ్ డిబ్బీ పెట్టాలి ఇక్కడ. అందరం కలిసి దాంట్లోని మనం బంగారం, గాజులు అన్ని లేడీస్ అందరూ వెయ్యాలి మేము. పిరమిడ్ అత్యద్భుతంగా బేగా తయారైపోవాలి. అది మా సంకల్పం. రిపీట్‌గా 2, 3 సంవత్సరాల నుంచి ఆ థాట్ ఎక్కువ రన్ చేసేవాళ్ళం. ఎక్కువగా నేను బాగా చెప్పేదాన్ని దాన్ని. పాల్ విజయ్ కుమార్‌తోని అనేదాన్ని, "పాల్ సార్ పాలన్న మీరు అర్జెంట్‌గా ఒకటి మంచి ఉండి పెట్టండి. మేము ఊరికనే ఏస్తుంటాం మేము. అందరూ ఏస్తుంటారు. చాలా బేగా పిరమిడ్ తయారైపోద్దని." అది అలాంటి అవకాశం మేము మాట్లాడాము. నిజంగా వస్తదని ఊహించలేదండి. పత్రి సార్ నోటంటే ఆ మాట రావడం జరిగింది పిరమిడ్ వ్యాలీలో. ఆయనే జోలు పెట్టారు స్వయంగా. ఆ మాట కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను కాబట్టి గబగబా పరిగెట్టి నేను అప్పుడు నా చేతిలో 4 బ్యాంగిల్స్ ఉన్నాయండి. ఇంకా అప్పటికంటే అంతకన్నా గోల్డ్ మాకు ఏమి చేతిలో లేదు. ఒకే ఒక ఉంగరం. నా ఎంగేజ్‌మెంట్ ఉంగరం. లక్ష్మీదేవి ముద్ర మా పెళ్ళప్పుడు ఉంగరం ఉండేది. అంతకన్నా పెద్ద కాదు. ఆ టైంలో నేను వెంటనే పరిగెట్టి ఒక సింగిల్ బ్యాంగిల్ తీసి ఆ జోల్లో వేయడం జరిగింది. అలాగే ఆ ఉంగరం కూడా ఒకటే ఉంది. ఆ ఉంగరాన్ని కూడా తీసి నేను ఏ సెంటిమెంటల్ ఫీల్ అవ్వకుండా ఇది పెళ్లి ఉంగరం కదా! ఇవ్వకూడదేమో లక్ష్మీదేవి ముద్ర అంటే దానికంటే చాలా ఎక్కువ పిరమిడ్ కట్టడం అనేది. అంటే అలాంటి అద్భుతమైన ఫీలింగ్‌తో అందులో వేయడం జరిగింది. ఇంకా నా మనసుకి తనివి తీరలేదు ఇంక చెప్పాలంటే. 4 గాజులు వేసేయాలని నాకు అనిపించలేదు గానీ, ఒక గాజు ఎవరికి చెప్పలేదు కదా! నా భర్తకి గాని ఎవరికి చెప్పలేదు కాబట్టి, సింగిల్ బ్యాంగిలేసి మా ఇద్దరు పిల్లలు ఎతుకుతున్నానండి. వాళ్ళ పిల్లల మెడలోని పావుతులు, అరతులు చైన్‌లున్నాయి మెడలోని. ఆ మెడలో 2 చైన్‌లు కూడా వేసి వచ్చాను. కానీ ఇద్దరు నాకు కనబడలేదు. అలాగే దానమే ధర్మం అనే ఒక మహాభాగ్యాన్ని ప్రతిసారి మనకి ఎన్నో పిరమిడ్లు కట్టడంలో మనం అనుకుంటున్నాం దానం చేశాము అనుకుంటున్నామండి. దానం చేయడానికి మనం కాదండి. ధ్యానం చేసే మహాభాగ్యం యూనివర్స్ మనకు కల్పించిందనుకోవాలి. ఏ అవకాశం వచ్చినా చేయి జార్చుకోకుండా అది రూ. 10 ఇచ్చినా, రూ. 100 ఇచ్చినా, రూ. 1000 ఇచ్చినా ఎంతోమందికి అలా ఇస్తూ దానమే ధర్మము, ధర్మమే పుణ్యం చెయ్యాలి. అలా చేయడం వల్ల ఆ పుణ్యం పెరిగి ఎంతో వైభోగంగా ఈరోజు మేము పిరమిడ్ వ్యాలీకెళ్ళామనుకోండి. 2 నెలల పాటు మేము అక్కడ మా ఫ్యామిలీ అందరూ ఉండడానికి అంటే అప్పటికి 10,00,000 ఇచ్చామో, 25,00,000 ఇచ్చామో మాకు గుర్తులేదు. మాకు తెలీదు. ఇచ్చేటప్పుడు ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఆ దానం చేశాము. కుటుంబం అందరం కలిపి. మాకు వ్యాపారానికి డబ్బులు కావాలి. పిరమిడ్ పంపించడానికి డబ్బులు కావాలనుకోండి. దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళం అంటే, ఆ పిరమిడ్ కట్టడానికి డబ్బులు మా చంద్రశేఖర్ అడగగానే వాళ్ళ అన్న మావయ్య గారు కానివ్వండి, వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కామేశ్వరరావు గారు, సతీష్ గారు కానివ్వండి, ముందు వ్యాపారం నుంచి డబ్బులు తీసి 1,00,000, 2,00,000 ఏదో పంపించాలన్నా ఇమ్మీడియేట్‌గా పంపించాం. మేము ఇస్తూనే ఉన్నామండి. మాకు వస్తూనే ఉంది. దానం చేస్తూ ఉంటే ఎంత వైభవంగా పెరుగుతుందన్నది దాన ధర్మం చేస్తుంటే మాకు ఎలా వ్యాపారం పెరిగిందో తెలీదు. డబ్బులు ఇస్తున్నాము, మాకు వస్తున్నాయి. దాని నుంచే మేము 2, 3 కుటుంబాలు బతుకుతున్నాం. ఒకే వ్యాపారం వల్ల. స్టోన్ క్రషర్ మా బిజినెస్. పిల్లల చదువులు, జాయింట్ ఫ్యామిలీ, అత్తగారు, మావయ్య గారు, ఇద్దరు మరుదులు కలిసి ఉన్నాం. దాని నుంచి అందరూ చదువుతున్నారు పిల్లలు. పీసీఎస్ చంద్రశేఖర్ గారి నుంచి మొత్తం అందరూ చదువులయ్యాయి అప్పుడు. అందరు పెళ్ళిళ్ళు అన్నీ ఆ వ్యాపారం నుంచి అవుతున్నాయి. అవుతూ కాకుండా ఇంత ధర్మం చేయడానికి కూడా ఆ క్రషర్ అనేది మాకు ఎంతో అద్భుతంగా ఉపయోగపడింది. అంటే అంతవరకు స్టోన్ క్రషర్ ఉంది. కానీ ధ్యానం లేకముందు మేము దాని నుంచి పెద్దగా ధ్యానాలంటే గుడికి కట్టేటప్పుడు ఒక 50,000 ఇవ్వడం గాని, ఏదైనా అన్నదానానికి ఒక పులిహోర చేసి ఇవ్వడం గాని అలాంటి తప్ప దానాల కన్నా గొప్ప దానం అండి ఇది జ్ఞానదానం. పూజా కోటి సమస్తోత్రం స్తోత్రకోటి సమోజపః జపకోటి సామర్థ్యానం ధ్యాన కోటి సమోలయ అనేది పూజల కంట తర్వాత స్టెప్పే ధ్యానము, జ్ఞానం అనేది అర్థమైంది. ఎప్పుడైతే జ్ఞానాన్ని చేస్తూ మేము దానం చేయడం మొదలుపెట్టామో, ఇతోధికంగా మనకు తెలియకుండానే అన్నీ రావడం మొదలుపెట్టాయి. ఇంకా గొప్ప మిరాకిల్ ఏం జరిగిందంటే, ఇంటికొచ్చిన తర్వాత మా వారికి చెప్పాను నేను. అక్కడ చెప్పడం జరగలేదు. నేను ఒక గాజు ఇచ్చేసానండి అని చెప్పాను. మరి మీరేమనరు కదంటే, ఒక గాజు ఎందుకు ఇచ్చావు? 4 గాజులు ఇచ్చినా నేనేమనను. కాకపోతే నేను చేయించే వరకు నువ్వు అడగకూడదు నన్ను. నాకు ఎప్పుడైతే ఉంటాయో నేను చేయించే వరకు నువ్వు మళ్ళా గాజు ఇచ్చేసాను కాబట్టి నాకు గాజు చేయించండి అని అనకూడదని చెప్పారు అతను నాకు. అది తర్వాత నాకసలు సంబంధం లేదు. నేనెప్పుడు అడగను నేను. మీరెప్పుడు చేస్తే అప్పుడు చేయించండి అడిగాను నేను. కానీ మిరాకిల్‌గా అండి వితిన్ 6 మంత్స్, 1 ఇయర్‌లో 12 గాజులు చేయించడం జరిగిందండి. అంతవరకు అన్ని సంవత్సరాలు బట్టి 4 గాజులే నాకు కష్టం. అందులో ఒకటి ఇచ్చిన తర్వాత ఈ 4 గాజుల్లోని డబ్బులేసి ఏదో వ్యాపార పరంగా డబ్బులొచ్చాయండి మా బిజినెస్ పరంగా. ఇద్దరు లేడీస్ మా తోటికోడళ్ళు నాకు ఇద్దరికి గూడాను బ్యాంక్ చేయించుకోవడానికి డబ్బులివ్వడం జరిగింది.
అది కాకుండా అదనంగా ఇంకొక 6 గాజులు కూడా కొనడం జరిగింది. చూడండి, ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయకూడదండి. ఇచ్చేటప్పుడు ఏమీ ఆశించి, ఏది ఆలోచించి చేయకుండా ఉంటే దానమే ధర్మము. ధర్మమే పుణ్యం అనేది ఎలాగా ఒక వైభోగంగా మారిందంటే ఈరోజు మేము పెరిబిడి వ్యాలీలో ఉంటున్నా, ఎక్కడ ఏ ధ్యాన కేంద్రానికి వెళ్ళినా గాని, ఏ ఊరు వెళ్ళినా గాని ఎంతో వైభోగంగా ఈరోజు ప్రతిసారికి ఎలా అయితే వైభోగం జరుగుతుందో, పిఎస్ఎస్ మూవ్‌మెంట్ వ్యక్తులందరికీ కూడా అదే వైభోగం అండి. సార్‌తో ఉండడమే గొప్ప వైభోగం. ఆ నడయాడే ఆ నారాయణుడు, ఆ మహాత్ముడితో నడిచామంటే మనం ఎంతో అదృష్టవంతులమి. మరీ ముఖ్యంగా సార్‌తో నడిచి తిరగడమే కాకుండా వంట చేసి పెట్టడము, సార్ మాకు వడ్డించి పెట్టడం, మాతో ఇంటికి రావడం ఎన్నో సార్లు రావడం జరిగింది. సార్‌తో కలిసి వంట చేయడము, మరి సార్‌తో పాటు లాస్ట్ ఆఖరి సమయంలో గూడా 40 రోజుల పాటు సార్‌తో ఉండడం జరిగింది నేను. సార్ చెప్పారని మరి కైలాసపురి మహేశ్వర మహాపెరుబడిలో ఒక 40 రోజులు సారు ఉండమని చెప్పడం జరిగిందండి. అలాగే ఎన్నో ప్రయాణాలు సార్‌తో, ఎన్నో తీర్థయాత్రలుగా ఒక టూర్స్, ట్రావెల్స్, ఈజిప్ట్ పిరమిడ్‌కెళ్ళాము, అమర్నాథ్ యాత్రకెళ్ళాము. మరి సార్‌తో పాటుగా మేము ఎన్నో ట్రెక్కింగ్స్ చేశాము. తుంబురు తీర్థం ఒక 2, 3 సార్లు ఎళ్ళడం జరిగింది సార్‌తో పాటు. అరకు ఒక 5, 6 సార్లు ఎళ్ళడం జరిగింది. శ్రీశైలము, మారేడుమిల్లు ఇలాగ ఎన్నో ట్రెక్కింగ్స్, ఎన్నో అద్భుతమైన అనుభవాలు. యెస్ సార్. పిరమిడ్ సొసైటీ నుంచి ధ్యానం ఒక్కటే కాదండి, చాలా వైభోగాలొచ్చాయి. మన జీవితంలో ఎప్పుడు కూడా ట్రెక్కింగ్స్ చెయ్యమేమో అలా అన్ని ట్రెక్కింగ్‌లు. అలాంటి సార్‌తో ప్రయాణంలో ఎన్నో ట్రెక్కింగ్స్ చేయడం జరిగింది. ప్రతి ట్రెక్కింగ్ ఒక అద్భుతమే. ఒక రోజు చెప్పుకోవచ్చు. అలాగే మహావతార్ బాబాజీ కేవ్ కోసం మాకు తెలీదసల. మరి ప్రతిసారి పరిచయం కాకపోతే ఒక ఈజిప్ట్ ఎళ్ళాలని గాని, మహావతార్ బాబాజీ కేవ్‌కెళ్ళాలని గాని, ఓ హిమాలయస్‌కెళ్ళాలి గాని అని కాకుండా తీర్థయాత్రలు చేసేవాళ్ళమేమో. కానీ జ్ఞానయాత్రలు చేసేవాళ్ళం కాదు. సార్ యొక్క పరిచయంతో తీర్థయాత్రల నుంచి మనం ఆధ్యాత్మిక ధ్యానయాత్రలు చేయడం మొదలుపెట్టాం. ఆధ్యాత్మిక ధ్యానయాత్రలు చేయడం మొదలుపెట్టామండి. ఎంతో అద్భుతంగా. అమ్మా ఒక్క నిమిషం అమ్మా. చెప్పండి. శ్రీదుర్గ ఎండూరి మ్యూట్ చేసుకోండి మేడం. మీరు మ్యూట్ చేసుకోండి. కృష్ణకుమారి గారు. ఓకే అమ్మా, కంటిన్యూ. ఓకే అమ్మా. అలాగా సార్‌తో చాలా చాలా ప్రయాణం చేయడం జరిగిందండి. సార్‌తో మీతో ఇంక నా జర్నీ అయిపోయింది సరే, 50 సంవత్సరాలు నా వయసొచ్చింది. ఇంక మీతో నేను రోజుకి నెలకి కనీసం 10, 15 రోజులు ప్రయాణం చేస్తా అని చెప్పడం జరిగింది. సార్ ఎంత గుర్తుపెట్టుకుంటారండి, ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు సార్. యూఎస్ ఎళ్ళకముందు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో చెప్పడం జరిగింది నేను. సార్ మీతో నా ప్రయాణం సాగుతుంది ఇక ముందుకని. వెంటనే హైదరాబాదు సార్ రావగానే అమెరికా నుంచి నాకు పత్రి మేడం నుంచి ఫోనొచ్చింది. "వాణి మేడం, నువ్వు సార్‌తో ఎళ్తావట కదమ్మా!" అప్పుడు సార్ కొంచెం అనారోగ్యంగా ఉన్నారండి. లాస్ట్‌లో ఇంకా. ఒక 5 ఇయర్స్ బ్యాక్‌కి కొంచెం సార్ డల్‌గా ఉన్నారు కొంచెం. నా ఉద్దేశం సార్‌తో వెళ్లి, సార్ ఎక్కడ తిరుగుతున్నారో ఆయనకి సహాయంగా ఉండాలి. అంతకంటే పెద్ద ఆలోచన నాకు లేదండి. సార్‌కి ఏదైనా కొంచెం కాఫీ చేసి ఇవ్వడం గాని, వంట కొంతమంది ఊర్లకెళ్తే వాళ్ళకి వంట చేయడం రాదు. సార్‌కి ఏమి వండాలో తెలీదు కొంతమంది ఊర్లకెళ్ళేటప్పుడు. వాళ్ళకి కొంచెం వంటలో సాయం చేయాలి. సార్‌కి మంచి భోజనం పెట్టాలి. ఇటువంటి ఆలోచనతో నేను సార్‌తో వెళ్ళాలని పెట్టుకున్నాను నేను. వెంటనే సార్‌తో పాటు మేము హైదరాబాద్ మొదలుపెట్టి కర్నూలు, నెల్లూరు ఎన్నో కొత్త ప్లేసులని తీసుకెళ్లారు సారండి. ఒక 2 రోజులు, 3 రోజుల వరకు నేను సార్‌కి కొంచెం ఏదైనా చూడడం జరిగింది. ఆ థర్డ్ డే నుంచి సార్ ఏం చేశారంటే, నాగార్జున సాగర్ ఇంకా హైదరాబాద్ ఉంటున్నప్పటి నుంచే, "వాణి మేడం, నేను కొంచెం రెస్ట్ తీసుకున్నాను. మీరు క్లాస్ తీసుకోండి ఈరోజు." వాళ్ళకి గూడా చెప్పేసేవారు, ఆర్గనైజ్ చేసేవాళ్ళకి గూడా. "సార్, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను. వాణి మేడం క్లాస్ తీసుకుంటారు. ఆవిడ మీకు ఈరోజు క్లాస్ చెప్పడానికొచ్చారు. నేను కాదు చెప్పడానికి" అని చెప్పి నెల్లూరు నుంచి అన్ని ఏరియాల్లో నన్ను పక్కన కూర్చోబెట్టుకొని క్లాస్ చెప్పించేవారు. సార్ జస్ట్ ఫ్లూట్ వాయించడం గాని, ఒక్కోసారి అయితే క్లాస్ గూడా వచ్చేవారు కాదండి ఇంక సార్. నాగార్జున సాగర్‌లో అయితే పూర్తిగా నన్నే కూర్చోబెట్టి, సారు పూర్తిగా రెస్ట్ తీసుకొని చెప్పడం జరిగింది. నాకు అర్థం కాలేదు. ఇదేంటి సార్‌తో నేనెళ్లి వచ్చింది ఎందుకోసం అసలు, సార్‌కేదో చిన్నది సాయంగా ఉండడానికి. కానీ ఈ సాయం చేయమని చెప్పి నన్ను అడుగుతున్నారు. సార్ ఏదో ఒక శంకుస్థాపన చేయాలనుకోండి, ఒక కొబ్బరికాయ కొట్టాలక్కడ. వెంటనే నేను రాను, ఆవిడని తీసుకెళ్ళండి, వాణి మేడంతో కొబ్బరికాయ కొట్టించండి. అంటే ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఆ 10 రోజుల పాటు సార్‌తో ఒకే రోజు 5, 6 ఊర్లు తిరగడం మొదలుపెయింది. తెల్లవారి మేము మొదలై కొంచెం కాఫీ తాగి టిఫిన్ మొదలుపెడితే, ఆ దారి పొడుగునా ఎన్ని ఊర్లు టచ్ చేసామో, ఎన్ని రోడ్ల మీద ఎంతోమంది మాస్టర్స్ సార్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని, ఎన్ని గ్రూపులు మేము టచ్ చేసుకుంటూ ఎళ్ళేవాళ్ళమంటే, ఒక్కొక్కసారి రోడ్డు మీదే ఆ ప్లేస్ ఎక్కడో ఒక చెట్టు కింద ఆగేవారు. ఒక 50, 60 మందొచ్చేవారు.
వాళ్ళ సార్ని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడే 5 నిమిషాలు 10 నిమిషాలు మాతో మాట్లాడి ఇంకో కొంతమంది దారిలోనే వచ్చేసి ఆ ధ్యాన కేంద్రాల దగ్గర ఆగి 100 మంది 200 మంది ఉంటే వాళ్ళందరితో మెడిటేషన్ చేయించి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఊరు ప్రయాణం అయ్యి అలా 10 రోజుల పాటు సార్తో ప్రయాణం చేయడం జరిగిందండి. సార్తో అరకు ట్రెక్కింగ్ వెళ్ళేటప్పుడు కానీ మేము ట్రెక్కింగ్‌లో ఎన్నో అనుభవాలు అంటే ఎలాగ ఉంటే పరిస్థితి అలా జీవించడం నేర్చుకున్నాం మేము. ప్రతిదాన్ని నో ఎక్స్‌పెక్టేషన్ ఏది ఉంటుందో యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్‌తో అక్కడ నీళ్లుంటే నీళ్లు తాగడం, భోజనం పెడితే భోజనం తినడం. ఇది లేదు, అది లేదు అని చెప్పకుండా ఏవుంటే అవి చేయడమే మహా వైభవం. అలాంటి సాధారణంగా జీవించడం అనేది ప్రతిసారి నుంచి నేర్పించడం జరిగింది. అలాగే నా జీవితంలో ఎప్పుడు కూడా ఉపవాసం అనేది ఒక్కరోజు కూడా తెలీదండి చేయడం. ఒక్క పూట కూడా అంటే నేను చెప్పాను కదా! నేను పూజలు ఎప్పుడు కూడా ఇలా చేయలేదని చెప్పి. అందువల్ల ఉపవాసం అనే విషయం నాకు తెలీదసల. అలానే ఒకరోజు అరకు ట్రెక్కింగ్ వెళ్ళేటప్పుడు సార్ ఒక మాట చెప్పారు. నేను ఒక మాట చెప్తాను ఎవరైనా చెయ్యెత్తుతారా? నేను చెప్పిన మాట వింటారా? అని అడిగారు. సార్ మీద నమ్మకం కొద్దీ అందరం కూడా చెయ్యలు ఎత్తేసేవాడిని. నేను కూడా చెయ్యెత్తాను. ఎత్తిన తర్వాత తేనె నిమ్మరసంతో ఒక 15 రోజుల పాటు ఫాస్టింగ్ చేయాలి. ఎవరు ఎత్తుతారు చెయ్యి అడిగారు మళ్ళా. బాగా ఆలోచించుకోండి. 15 రోజుల పాటు ఏమీ తినకూడదు. ఓన్లీ తేనె నిమ్మరసం మాత్రం తాగాలని చెప్పారు. దానికి ముందు ఒక ఎక్స్‌పీరియన్స్ జరిగిందండి. మనకి నెల్లూరు నుంచి మేడము ఆవిడ పేరు మర్చిపోయాను. చాలా 40 ఇయర్స్ ఉంటుందావిడ. నెల్లూరు నుంచి వచ్చారావిడ. ఆవిడ అనుభవం చెప్పించారు. ఆవిడకి షుగరు 340, 400 ఉంటుందండి. ఆవిడ 15 రోజులు ఫాస్టింగ్ చేసింది. ఎంతో చక్కగాను ఆవిడ అనుభవం అంతా మాకు విన్నామండి మేము. మాకు చెప్పించారు ట్రెక్కింగ్‌లో. మరి మీకేం పోయి కాలం ఆవిడ షుగరున్న ఆవిడ అంత బాగా 15 డేస్ ఫాస్టింగ్ చేసినప్పుడు మీకేం కష్టం ఈ క్రియపడడానికి అని చెప్పి సార్ అన్నారు. అనగానే మేమేదో మోటివేషన్ లాగా అందరూ చెయ్యెత్తేసాం. చాలా మంది చెయ్యి దించేసారండి. కానీ నేను మాత్రం సార్‌కి మాటిచ్చాను కాబట్టి నాకు అలవాటు లేకపోయినా గానీ ప్రయత్నిస్తానని మళ్ళా రెండోసారి కూడా చెయ్యి ఎత్తడం జరిగింది. ఎత్తి నేను ఏముందిలే సార్ ఎప్పుడో సంవత్సరం పోయాక కలుస్తారు నాకు. అప్పుడు అంత తరువుగా కనిపించేవారు కాదు సారండి. ఎక్కడికో తిరిగి ఒక 6 నెల్లో, ఎన్నో నెలలు పడతది సార్ మళ్ళా కలవాలంటే ట్రెక్కింగ్ తర్వాత. అని అప్పుడు చూద్దాంలే ఫాస్టింగ్ చేద్దాం అనుకున్న టైంకి ఇంటికొచ్చారండి. ట్రెక్కింగ్ అంతా చేసిన తర్వాత అలసిపోయి ఉంటాం కదా! అవన్నీ పనులన్నీ చేసుకొని ఎప్పుడో స్టార్ట్ చేద్దాం అనుకున్న మనిషిని నేను డిస్టర్బెన్స్ వస్తుందండి. ఓకే. నేను వెంటనే ఫాస్టింగ్ చేయడం స్టార్ట్ చేశానండి. ఓన్లీ రోజుకి 2 గ్లాసులు మాత్రం తేనె నిమ్మరసం అండి. ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకోవడం, ఒక 2 స్పూన్లు తేనె. కాదంటే 3 స్పూన్లు అంతే. చిన్న స్పూన్‌తో. అది పెద్ద స్పూన్ కూడా కాదు. పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్లు తేనె చాలా ఎక్కువ. ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని గోరువెచ్చని నీళ్ళలో ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారండి. అప్పుడు నాకు ఇద్దరు చిన్న పిల్లలు స్కూలుకెళ్ళడం, ఇంట్లో అన్ని పనులు చేసుకోవడం. 10 గంటలకల్లా పిల్లలు స్కూల్లు, క్యారేజీలు అన్నీ అయిపోయిన తర్వాత నేను ఒక రూమ్‌ని తయారు చేస్తున్నాను. మా 2 బెడ్‌రూమ్‌లో ఒక రూమ్‌ని తయారు చేసుకొని 10 గంటలకు ఆ రూమ్‌లోకెళ్ళిపోయి సార్ యొక్క క్యాసెట్‌లు 40 క్యాసెట్స్ ఉన్నాయండి అప్పుడు. సార్ యొక్క మ్యూజిక్ నుంచి యోగ పరంపర మొత్తం అన్నీ గూడా ఎలా అయితే పుస్తకాల కంటే ముందు సార్ క్యాసెట్‌లు ఆడియో రికార్డ్స్. సౌండ్ వస్తుంది శివనాథ్ గారు. ఎవరో వాయిస్ మ్యూట్ చేసుకోవాలి. మ్యూట్ చేశారు. దివాకర్ రెడ్డి గారు. దివాకర్ రెడ్డి గారు మ్యూట్ చేసుకోండి. ఓకే జ్వాలా సార్. దివాకర్ రెడ్డి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. అలాగే నేను స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ ఫాస్టింగ్ నాకే తెలీదు అసలు జీవితంలో. ఒక్క పూట చేయడమే చాలా ఎక్కువ. అలాంటిది ఫస్ట్ రోజు మొదలుపెట్టానంటే రెండో రోజు కొంచెం మైల్డ్ తలనొప్పొచ్చింది. అంటే ఎప్పుడు అలవాటు లేదు కాబట్టి అంత ఆహారం తీసుకోకుండా ఉండడం కాబట్టి. తర్వాత రెండో రోజు తర్వాత మూడో రోజు నుంచి చాలా ఎనర్జీ రావడం మొదలుపెట్టిందండి నాకు. ధ్యానం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక 2 గంటల సేపు క్యాసెట్లు వినడం. ఒక 2 గంటలు ధ్యానం. ఒక 2 గంటల పుస్తకాలు ఏదో ఒకటి చదవడం. ఇది పెట్టుకున్నాను టైం 10 నుంచి సాయంత్రం 4 వరకు. ఎందుకంటే మా పిల్లలు మళ్ళా స్కూల్ నుంచి వచ్చేసరికి 4 గంటలకు బయటకొచ్చి వాళ్ళకి ఏవో స్నాక్స్ చేయడం, వంట చేయడం అన్నీ పెట్టుకునేదాన్ని. థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డేస్‌కి ఇంకా ఎనర్జీ రావడం మొదలుపెట్టింది ఇంకా నాకెక్కువ. అంటే మనం ఆహారం తింటేనే మనకి ఎనర్జీ వస్తదని మనకు తెలుసు. సార్ చెప్పిన తర్వాత ఫాస్టింగ్ చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందన్న విషయం కొత్తగా గమనించాను నేను. 5 రోజులు, 6 రోజులైంది, 7 రోజులైంది, అలా 10 రోజులైందండి. మా అత్తగారు ఇంట్లో దెబ్బలాడుతున్నారు. "ఎందుకమ్మా అన్ని రోజులు చేస్తున్నావు అలా ఫాస్టింగ్ అదిని? సార్ చెప్తే అలాంటి మహాయోగులు చేస్తే గాని మనలాంటోళ్ళు చేయలేమని" చెప్పేవారు. కానీ రోజు రోజుకి చేస్తున్న కొద్దీ నాకు ఎనర్జీ డబుల్, త్రిబుల్ అయిందండి. అన్ని పనులు చేస్తూ ఇంకా ఎక్కువగా ధ్యానం చేయడం మొదలుపెట్టాను నేను. 15 రోజులు అయిపోయిందండి. ఆపేయొచ్చు నేను. కానీ ఇంకా నాకు చేయాలనిపిస్తుంది. 16, 17, 18 రోజులు అయిందండి అప్పటికి. నేను ఇలాగే కంటిన్యూగా 41 డేస్ చేద్దాం అని చెప్పి డిసైడ్ చేసేస్తున్నాను నేను.
కానీ మా అత్తగారు ఎంత మాత్రం ఒప్పుకోలే. మా అమ్మగారు కానివ్వండి, మా అత్తగారు కానివ్వండి, వాళ్ళకి ఏదో ఉంటుంది కదా ప్రేమ. అయ్యో మనిషి అప్పుడు చాలా తక్కువైపోయావు, సన్నమైపోయావు, వద్దొద్దమ్మా అని చెప్పేసి చాలా హడావిడి చేస్తే ఇంక నేను అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది 18 రోజులకండి. నేనైతే 18 రోజులు కాదు కదా, 41 రోజులు కూడా చేయగలను అసల. అంత ఎనర్జీతో ఉన్నానండి. ధ్యాన అనుభవాలు గానివ్వండి, ఎవ్వరైనా గానీ ఫాస్టింగ్ చేయడం అనేది చాలా ధ్యానానికి మంచి సమయం అండి అది. మనం భోజనం చేసి ధ్యానం చేసే కన్నా, ఆహారం తక్కువ తీసుకుంటూ ధ్యానం చేసే కన్నా, లిక్విడ్ ఫాస్టింగ్‌తో ఓన్లీ చూడండి మజ్జిగ తీసుకోలేదు మేము. ఫ్రూట్స్ తీసుకోలేదు నేను. మిల్క్ గానివ్వండి, కొబ్బరి నీళ్ళు గానివ్వండి ఏమీ లేదండి. ఇంక సార్ ఏదో చెప్పారంటే ఇంక అది పాటించడమే ఇంకా. మొత్తం తేనెవసం 3 పూటలు తీసుకున్నాను కాస్త 10 రోజులు వేసాక వారం వేసాక 3 పూటలు కూడా అక్కర్లేదు అనిపించింది నాకు. నాకు 2 పూటలు సరిపోయేది. ఇంకా కొంచెం ధ్యానం పెంచి ఇంకొంచెం ఎప్పుడైతే ఎనర్జీ రావడం మొదలుపెట్టిందో ఒక్కొక్కసారి రోజుకొకసారి తేనె తాగేదాన్ని. టక్మా ఓన్లీ ప్లెయిన్ వాటర్ అంతే ఇంకా. ఎక్కడ లేని ఎనర్జీ అంటే అన్ని వంటలు చేసేదాన్ని ఇంట్లో మళ్ళా పిల్లలకి పకోడీ, బిర్యానీలు చేయడం, మంచి మంచి వెరైటీ కూరలు చేయడం చేసేదాన్ని. కానీ ఇంక ఫుడ్ అనేది నాకు టెంప్టేషన్ రాలేదండి. అలాగే చేయడం జరిగింది 18 డేస్. దాని తర్వాత సారు ఒకరోజు కారులో సారు నేను ప్రయాణం చేస్తున్నామండి. శ్రీశైలం ఎక్కడికో వెళ్తున్నాము. వెళ్తున్నప్పుడు సార్‌తో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు సార్‌తో అడిగాను నేను. సారు మారం శివప్రసాద్ గారి పిల్లలు వాళ్ళ సైట్ కోసం డార్క్ రూమ్ మెడిటేషన్ చేశారని చెప్పి విన్నాను నేను. 3 డేస్. అంటే ఎలా చేయాలి అంటే ఆ రూమ్ అంతా డార్క్‌గా చేశారు. కళ్ళకి గంతలు కట్టుకున్నారు. ఆ ఎక్స్‌పీరియన్స్ నాకు చేయాలనిపిస్తుంది సార్ నాకు. అయితే సైట్ కోసం కాదు. ఆ అనుభవం నేను పొందాలనుకుంటున్నాను. ఎన్ని రోజులు చేయాలి అడిగాను సార్‌ని నేను. సార్ వెంటనే మీకు వారం రోజులు చేయండి మేడం అని చెప్పారు సారండి. అంటే ఇంక సార్ అడగడమే తడువు. చెప్పావా అడగకుండా చెప్తే ఇంక చెప్పక్కర్లేదు. అసలు నేనే స్వయంగా అడిగాను సార్‌ని. నేను చెయ్యాలనుకుంటున్నాను అలా డార్క్ రూమ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలని. వారం రోజులు చేయమన్నారండి. దానికి మా పిల్లలు 8థ్ స్టాండర్డ్ చదువుతున్నారు. 6థ్ స్టాండర్డ్ ఇద్దరు చదువుతున్నారు. వాళ్ళు క్వార్టర్లీ ఎగ్జామ్స్ అప్పుడు. లోపల నుంచి తీవ్రంగా అనిపిస్తుంది ఇంక నాకు. డార్క్ రూమ్ మెడిటేషన్ చేయాలి, డార్క్ రూమ్ మెడిటేషన్ చేయాలని. మా జీకేకి చెప్పానన్నమాట. జీకే నాకిలా చేయాలనిపిస్తుంది. మరి ఎలాగా పిల్లలకి ఎగ్జామ్స్ నాకు ఆ గదంతా డార్క్‌గా చేయాలి. ఇవన్నీ నాకెవరైనా సపోర్ట్ చేయాలన్నాను. వెంటనే తను అప్పటికే కొత్తగా ఇల్లు మారారండి. వేపగుంటలోనే నిజం హాస్పిటల్ ఎదురుగా అపార్ట్మెంట్‌లోకి. 5థ్ ఫ్లోర్ అది. తనేమన్నారంటే వెంటనే అయితే ఇక్కడే చెయ్యి వదిన 2 బెడ్‌రూమ్‌లు ఉన్నాయి కదా! ఒక బెడ్‌రూమ్‌లో మేముంటాం. ఒక బెడ్‌రూమ్‌లో చెయ్యి నువ్వు. నీకేం కావాలో చెప్పు నేను తయారు చేస్తాను రూమ్ అని చెప్పి వెంటనే ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు తెప్పించుకొని మొత్తం కిటికీలన్నీ న్యూస్ పేపర్‌తో క్లోజ్ చేసి దుప్పట్లు కట్టి అంటే గదిలోకి చిన్నది కూడా వెలుతురు ఎళ్ళకూడదండి. అంత డార్క్‌గా తయారు చేశారు. కంప్లీట్ డార్క్‌నెస్ అన్నమాట ఇంకా. కటిక చీకటి అంటారు చూడండి. చిన్న సూర్యుడి తాలూకా వెలుగు కూడా అందులోకి ఎళ్ళకూడదు. అంటే కిటికీలకి పేపర్‌లు అంటించడంతో పాటు పెద్ద పెద్ద దుప్పట్లు కట్టి ద్వారబంధానికి ఆ రగ్గులు, దుప్పట్లు అన్నీ దళసరిగా కట్టి ఆ రూమ్ అంతా తయారు చేయడం జరిగింది. మధ్యాహ్నం అనుకున్నాం ఉదయం అనుకున్నాం మధ్యాహ్నం కల్లా ఆ పిల్లలు తీసుకొచ్చి రూమ్ అంతా తయారు చేయడం జరిగింది. ఈవినింగ్ 5:00కి నేను లోపలికి వెళ్ళడం జరిగింది. మా తోటికోడలు పద్మ మేడము తనేమన్నది "నీ పిల్లలకి చూస్తానక్క" అన్నది. అంటే మా పిల్లలకి చెప్పాలంటే స్పెషల్‌గా ఈ ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి చదివించాలి గట్టా ఏం అవసరం లేదండి. వాళ్ళకి రెగ్యులర్‌గా ధ్యానం కూడా చేపిచ్చేదాన్ని నేను. వాళ్ళంతట వాళ్ళే చదువుకుంటారు. వాళ్ళే ఎగ్జామ్స్ రాస్తారు. వాళ్ళే నంబర్ 1గా 90లు, 95లు, 99లు గూడా వాళ్ళకెప్పుడు మార్కులు వచ్చుండేవి. అందువల్ల స్పెషల్‌గా మనం కూర్చోబెట్టి చదివించాల్సిన అవసరం నాకు లేదు. నాకు తెలుసు ఆ విషయం. చిన్నప్పుడు ఎప్పుడో ఒకటో క్లాస్, రెండో క్లాస్ అప్పుడే రైటింగ్ కోసం కొంచెం నేను ప్రాక్టీస్ చేయించాను తప్ప ఎప్పుడు కూడా పిల్లల చేత చదవండి, చదవండి ర్యాంకులు రావాలి, ఎగ్జామ్స్ వస్తున్నాయి అలా ఎప్పుడు టెన్షన్ పట్టలేదు. నేను టెన్షన్ పడలేదండి. అందువల్ల అలాంటి ఎగ్జామ్ టైమ్‌లో కూడా నేను డార్క్ రూమ్‌లో మెడిటేషన్‌కెళ్ళడం జరిగింది. తనకి నా జీకేకి వాళ్ళ మిసెస్ పద్మ మేడంకి ఇద్దరికి చాలా థాంక్స్ చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఒక గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ చేయడం జరిగింది. అది చాలా అద్భుతం అండి. ఫాస్టింగ్‌లో మెడిటేషన్ చేస్తే ఎంత అద్భుతంగా ఉందో డార్క్ రూమ్‌లో మెడిటేషన్ ఇంకా ఒక అద్భుతం అది. అంటే కళ్ళకి గంతలు కట్టుకున్నామంటే ఒక బ్లాక్ అప్పుడు క్లాత్‌కి మన పిరమిడ్ ఐ పిరమిడ్స్ కూడా లేవప్పుడు మనకి. డార్క్ నల్లని క్లాత్‌లోకి కాటన్ దూది లోపల పెట్టి, ఆ కళ్ళకి గంతలు పెట్టుకొని చాలా దళసరిగా మాట ఇంకా. ఆ కట్టిన కళ్ళకి అలాగే ఉంటాయండి. 2 సెట్‌లు పెట్టుకొనున్నాము. ఈవినింగ్ అలా ఒక 10 నిమిషాలు, పావుగంట ఇల్లు ఆ రూమ్ అంతా నేను చెక్ చేసుకున్నాను. నేల మీదే పడుకున్నానండి పిరమిడ్ కిందన. 2/2 4/4 పిరమిడ్ ఇంట్లో ఉంది. దాని కిందే నేను చాప, బొంత యేసుకొని అంటే నేల మీదే పడుకోవాలి. ఆ గదిలోని ఆ డ్రెస్సులు, చీరలన్నీ ఒక పక్క పెట్టుకున్నాను నేను. అంటే బాత్రూమ్‌కెళ్ళినప్పుడు గాని ఇంకెక్కడ కళ్ళకి గంతలు 7 రోజులు ఇప్పలేదండి నేను. ఆ స్నానం చేసేటప్పుడు కళ్ళకి గంతలతోనే స్నానం చేయాలి. కళ్ళు ఇలా కళ్ళు మూసినట్టే ఉంటాయండి. లోపల కూడా కళ్ళు ఎప్పుడు మనం పూర్తిగా క్లోజ్ చేసి ఉంటాయన్నమాట. అలాగా 7 డేస్ చేయడం జరిగింది.
దాని తర్వాత రెండోసారి కూడా మళ్ళీ 7 days చేయడం జరిగింది. లేటెస్ట్‌గా థర్డ్ టైమ్ మొన్నండి రీసెంట్‌గా మొన్న 2023లో ధ్యానమ చక్రం అయిపోయిన తర్వాత గురుస్థాన్ అని మన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో 3 days గురుస్థాన్‌లో చేయడం జరిగింది. అంటే ఒకసారి చేసిన తర్వాత ఆ అనుభవం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, డార్క్ రూమ్‌లో ఉంటే ఏమర్థమైందంటే మనతో మనమే ఉంటామండి. మనం ఆహారాన్ని కూడా ఎక్కువగా తీసుకోలేము. చాలా తగ్గిపోద్ది ఆహారం. అంటారు కదా మన పెద్దలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు "అరే కళ్ళు నిండలేదు ఈడికి." చాలా మంది అంటారు ఈ మాట మీరు విన్నారో లేదో. వాడు కడుపు నిండింది. కానీ కళ్ళు నిండట్లేదు వాడికి. అందుకని వాళ్ళు తింటున్నాడు లేదా ఏదైనా డబ్బు సంపాదనలో పడేవాడికి అని అలా అంటుంటారు అందరూను. అలా నేను 6 kgs వెయిట్ లాస్ అయ్యానండి 7 రోజుల్లో. 7 days డార్క్ రూమ్‌లో. అలాగే నేను 18 days ఫాస్టింగ్‌లో 6 kgs వెయిట్ లాస్ అయ్యాను. వెయిట్ లాస్ అవ్వడం పెద్ద విషయం కాదండి. మనకు తెలియకుండా. కానీ ఎంతో అద్భుతంగా ఆత్మ సౌందర్యంతోని బాహ్య సౌందర్యం వస్తదన్నది చాలా చక్కగా వెయిట్ లాస్ అవ్వడంతో పాటు ఆ వచ్చిన మొఖంలో వచ్చిన చార్మింగ్ గూడా ఒక 2, 3 years పోలేదండి నాకు. ఏ బ్యూటీ పార్లర్‌కెళ్ళినా రాని అందం ఆ మొఖంలో గాని, ఆ ఫేస్‌లో గాని, ఆ గ్లో నా స్కూల్ ఫ్రెండ్స్ గానివ్వండి, నా టీచర్స్ గానివ్వండి, మా బంధువులు గాని అందరూ గుర్తించే విధంగా ఎక్కడికెళ్ళి "ఏం చేసావబ్బా! ఇంత ఫేస్ ఎంత బాగా వెలిగిపోతుంది" అనేవారు. అంటే ఆ డార్క్ రూమ్ మెడిటేషన్ తాలూకా ఎక్స్‌పీరియన్స్ గాని, 18 days ఫాస్టింగ్ ఎక్స్‌పీరియన్స్ గాని, ఇలాంటివి ఎన్నో అనుభవాలు సార్‌తో పాటుగా మనం ప్రయాణం చేసేటప్పుడు గాని, మరి మేము ఈ టైం మనకి 7 అయిపోయింది కాబట్టి, ఇంకా కొన్ని అనుభవాలు తర్వాత చెప్పుకుందామండి. తను చెప్పారు నాకు. ఇదే రామాయణం అండి. ధ్యానాయనం అంటే రామాయణం మనకు ముందంతా తెలిసిందంతా రాముడు, కృష్ణుడు, జీసస్, దేవుడు, దేవుడు రాజు ఇలాంటివన్నీ మనం విన్నాము. ఒక్కసారి పిరమిడాయనం వచ్చిన తర్వాత నిజమైన రామాయణం అంటే ఏంటి? నిజమైన భగవద్గీత అంటే ఏంటి? అసలు నిజమైన భారతం అంటే ఏంటి? ఇవన్నీ ఎంతో అద్భుతంగా మనకు తెలియజేయడం జరిగింది. రామాయణంలో భాగంగా మనకు రామాయణం అంటే రాముడి కోసమే తెలిసేది మనకి. కానీ ప్రతిసారి నోటంట సీతాయనం కోసం ఎంత అద్భుతంగా చెప్పడం జరిగింది. యశోధరాయనం అంటే ఎంతోమంది మహిళామూర్తుల కోసం మహిళా చైతన్యాన్ని సార్ ఎంతో హితోధికంగా మనకు విశేషంగా ఒక స్త్రీమూర్తిని ఎలా గౌరవించుకోవాలి, ఎలాగ మాట్లాడాలి అన్న విషయాన్ని మనకి ఎక్కడ స్త్రీ పూజించబడుతుందో అలాగా చాలా ఈ ప్రపంచం అంతా కూడా అద్భుతమైన స్థితిలో ఉంటుందని చెప్పడానికి పెద్ద ఉదాహరణ అండి. ఒక ఎవరినైనా సరే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి మేడం అని సంబోధించడం. మనం కూడా అదే నేర్చుకోవాలమ్మా. మనం ఏదైతే కావాలో అది ఇవ్వడం నేర్చుకోవాలి. సార్ నోటంటే ఏనాడు కూడా ఏకవచనం రాదండి. మేడం, సార్ అని ఎంతో చక్కగా మనకి మాట్లాడడం జరిగింది. అలాంటి పత్రిజీ మహిళా ధ్యాన చక్రాలు, మహిళా ధ్యాన మహాచక్రాలు సారు 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు పత్రిజీ మహిళా ధ్యాన మహాయాగం అని కూడా మనం నామకరణం చేసుకోబోతున్నాం. ఎందుకంటే అండి సార్ చెప్పిందండి. మనం చెప్పింది కాదు. మహిళ అనేది ముందుకు తీసుకోవాలనే విషయం సార్ తీసుకున్న నిర్ణయం అది. మహిళా ధ్యాన చక్రాలు రానున్న రోజుల్లో ప్రపంచ మహిళా ధ్యాన చక్రాలు జరుగుతాయని చెప్పడం గాని, ఇవన్నీ సార్ మనకి వేసిన శ్రీమూర్తులకు ముఖ్యంగా శ్రీమూర్తులు అందరి తరపు నుంచి సార్‌కి వేల ఆ ఇద్దరు దంపతులకి పార్వతి పరమేశ్వరులాగా ఆది దంపతులు ఇద్దరికి కూడా. ఎందుకంటే ప్రతిసారి ఈరోజు ఇంత వర్క్ చేస్తున్నారు అంటే, ఇంత వర్క్ చేసి ఈ మూవ్‌మెంట్‌ని తీసుకెళ్లారు. మనందరిని తయారు చేశారంటే వెనకాల ఉన్న భార్య అయిన అర్ధనారీస్తత్వం కదండీ భూమి మీద నడుస్తున్నది. ఎప్పుడు కూడా అంతే. పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు, మరి లక్ష్మీ నారాయణులు, రాధాకృష్ణులు ఎందుకు శ్రీమూర్తులు ముందున పెడుతున్నారంటే అది మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే స్వర్ణమాల పత్రిమాల మేడంది కూడా అంతే పాత్ర ఉంది కాబట్టి ఆ రోజు తప్పకుండా అది మనం గుర్తించాలండి, గౌరవించాలి. ప్రతి ఒక్కరు కూడా మనం ఎవరికి వాళ్ళే మన శ్రీమూర్తులు ఒకళ్ళొకళ్ళు గౌరవించుకోవాలి. ముగ్గురు శ్రీమూర్తులు కలిస్తే ముక్తి వస్తుంది అన్న స్థితికి మనం మన యొక్క శ్రీమూర్తి తాలూకా గుణాలు మూర్తితో శ్రీమూర్తి అంటే ప్రేమ, కరుణ, మరి చక్కటి ప్రతిసారి నుంచి నేర్చుకోవాల్సిన దైవిక గుణాలు ఏంటంటే క్షమ, కృతజ్ఞత, సామరస్యం, ఎన్నో అద్భుతమైన దైవిక గుణాలు ప్రతిసారి చూసి నేర్చుకోవాలండి. అందరితో మిత్రత్వం చేయడం. అలాంటి గొప్ప గురువు దొరికినందుకు మనందరూ అదృష్టవంతులేనండి. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్‌గా ఒకే ఒక మాట అండి. రేపు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నేను చెప్పాను కదా శాకాహార ర్యాలీలు ఎన్నో అద్భుతమైన ర్యాలీలు చేయడం జరిగింది. 2011లో శాకాహార ర్యాలీకి ఇన్‌చార్జ్‌గా అంటే అప్పుడు హైదరాబాద్ గానివ్వండి, కర్ణాటక గాని ఎవరు ర్యాలీలు ఎక్కువ చేసేవారు కాదు. శివనాథ్ గారు పర్వాలేదండి? ఒక 5 నిమిషాలు పర్వాలేదా? షూర్. కంటిన్యూ అమ్మా. ప్రాబ్లమ్ లేదు. పర్వాలేదా? ఒక 5 మినిట్స్ పర్వాలేదంటారంటే ఓకే. ప్రాబ్లమ్ లేదమ్మా. కంటిన్యూ చేయండి. ఓకే అమ్మా. థాంక్ యూ. మరి శాకాహార ర్యాలీలు చాలా నాకు ధ్యానం చేయడం ఎంత ఇష్టమో, ట్రెక్కింగ్‌లకి వెళ్ళడం ఎంత
ఇష్టం, నాకు చాలా చాలా ఇష్టం అండి. ట్రెక్కింగ్‌లకి వెళ్తే వస్తది ఆ ప్రకృతిలోకి వెళ్ళగానే. అది అందరికీ వస్తదండి. మీరు అనుభూతి చెందుతూ ఉంటారు. నేను వెళ్ళగానే ఒక చిన్న పిల్లని అయిపోయి ఇంకా ఆటలు, పాటలు, గెంతులు ఎక్కడ లేని హుషారు వచ్చేసేదండి. ఏ తిన్నా తినకపోయినా గానీ. ఆ రాత్రంతా మేలుకునే ఉండేదాన్ని. ఆ ట్రెక్కింగ్‌లకి వెళ్ళేటప్పుడు మేము 2, 3 రోజులు గూడా. మళ్ళీ ఇంటికొచ్చాక నిద్రపోవడమే తప్ప ఆ ట్రెక్కింగ్‌లో ఎక్కడ పడుకోవడం ఉండేది కాదు. అంత ఎనర్జీ నేను మళ్ళా రాలీలో చూసానండి. శాకాహారి రాలీలు చేస్తే అంత డబుల్, త్రిబుల్ ఎనర్జీ. రాలీలు నడుస్తున్నప్పుడు గానివ్వండి, పచ్చసరి ధ్యానామో చేద్దామో గాని, తల్లి గోదావరి పాటలు పాడుతూ, డాన్స్‌లు వేస్తూ, ఆ టైంలో ఎవ్వరు గూడా రోడ్డు మీదకొచ్చి అలాగా ర్యాలీలు చేయాలన్నా, పాంప్లెట్ పంచాలన్నా నామోషీగా, ఒక షైగా ఫీల్ అయ్యేవారు. ఆ టైంలో మేము ఎక్కువగా విశాఖపట్నం ర్యాలీలో పాల్గొనడమే కాకుండా, ఇంకా ఇంకా వేరే వేరే ప్లేస్‌లు ర్యాలీలు పెట్టేటప్పుడు గూడా అక్కడికి వెళ్ళడం జరిగేదండి. అందుకని సార్ అనేవారు, "ర్యాలీలకి మీరు వాణివాడ ఇన్‌చార్జ్ మీరు. 2011లో మేము వారం వారం ర్యాలీ చేసామండి. ఆదివారం, ఆదివారం. ప్రతి ఆదివారం ఒక ఏరియా. అందరూ కలిసి ఫ్యామిలీస్‌తో వచ్చేసేవారండి ఆదివారం పూట. 6-8 గంటలకు ర్యాలీ చేసి, అంతగా 8 గంటలకు చేసి, ఏదైతే ఏరియాలో ఎళ్తున్నామో ఆ ఏరియాలో అందరూ టిఫిన్స్ ఏర్పాటు చేసుకొని చక్కగా మంచి మంచి వెరైటీగా సండే రోజు మార్నింగ్ అందరూ ధ్యాన ప్రచారం చేసేసి, మరి ఎప్పుడైతే టిఫిన్‌లు పెట్టామో ఫ్యామిలీ అందరూ వచ్చేసేవారు. తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ స్నేహితులు అలా 100 మంది కనీసం మినిమమ్ తగ్గకుండా మేము ర్యాలీలు చేసేవాళ్ళమండి. అందరూ మహాభాగ్యం. ఏ ఏరియా ఎళ్తే ఆ ఏరియాలో పిరమిడ్ మాస్టర్ మనకుంటారుగా. ఆ ఏరియా మాస్టర్స్ చేత, ఆ సెంటర్ వాళ్ళ చేత వీళ్ళకన్ని టిఫిన్‌లు ఏర్పాటు చేయడం జరిగేది. ఎంతో అద్భుతంగా కొన్ని నెలల పాటు 2011లో మేము చేసుకోవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 2లో పెద్ద మెగా శాకాహార ర్యాలీ. అది 1000 మంది నుంచి 2000 మందితో, 3000 మందితో పెద్ద పెద్ద ర్యాలీలు చేయడం జరిగిందప్పుడు. అది చాలా గొప్ప విషయం అండి. దాని తర్వాత నాకు బాగా నచ్చిన వర్క్ ఇప్పుడు ఏదైనా ఉంది అంటే, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. సార్ 1909లో 1999లో శేషన్ గారి ద్వారా పిరమిడ్ పార్టీ మనకి ఆవిర్భావం జరిగిందండి. అది నేషనల్ పార్టీ. చాలా మందికి తెలుసో తెలీదో కొత్త వాళ్ళు, పాత వాళ్ళు ఉన్నారు మరి. అందుకే దీన్ని గూడా కొత్త వాళ్ళున్నా పర్వాలేదండి. ఇది ఆధ్యాత్మికవాదుల పార్టీ, ఆత్మ జ్ఞానుల పార్టీ, శాకాహారుల పార్టీ, సత్యం పార్టీ, ఇది ధర్మం పార్టీ, ఇది మనందరి పార్టీ అండి. రామరాజ్యం కావాలి అంటున్నాం మనం. మరి రామరాజ్యం ఎప్పుడొస్తుందండి? ఇలాగే ఉంటే రామరాజ్యం వస్తుందా? చూడండి. రామరాజ్యం రావాలంటే ఆధ్యాత్మికవేత్తలే పరిపాలకులు కావాలి. ఆత్మ జ్ఞానులే శివకుమార్ గారు, పరిపాలకులు కావాలి. శివకుమార్ గారు మ్యూట్ చేసుకోండి. అహింసావాదులే పరిపాలకులు కావాలి. అహింసో పరమో ధర్మః. సంఘ సంస్కర్తలే పరిపాలకులు కావాలి. అంటే ఆలోచించండి. ఎన్నో మనం ఒక అడుగేసామండి. పిరమిడ్ పార్టీ స్టార్ట్ చేసి. సార్‌కి ఎంతో మంది పరమ గురువు నుంచి ఒక మెసేజ్ వచ్చిందంట. 99లో అండి. తిరుపతి కంచి రఘురామ్ గారని, భీమాస్ రఘు గారితో సారు చర్చలు జరిపి, "ఏంటయ్యా నాకు ఇలాంటి అనుభవం వచ్చింది. వెంటనే ఒక పార్టీని స్థాపించమని వచ్చింది. దాని పేరు అది కాకుండా" అని. దానికి ఒక పిరమిడ్ పార్టీ అని నామకరణం ఫస్ట్ ఇంకొకరు చెప్పారు పార్టీ అని. దాన్ని ఇప్పుడు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని నామకరణం చేయడం జరిగిందండి. దాన్ని వెంట వాళ్ళకి ఏ అనుభవం లేదు. సార్‌కి కూడా అటువంటి అనుభవం లేదు. పిరమిడ్ పార్టీ అని గాని, అసలు అటువంటి ఆలోచనలు లేవు సార్‌కంట. ఒక యోగులందరూ కలిపి ఎంతోమంది మాస్టర్స్ ఇచ్చిన మెసేజ్‌ని తీసుకొని సార్ వెంటనే "నాకు తెలీదయ్యా, మీరు అర్జెంట్‌గా హైదరాబాద్ ఎళ్లి పిరమిడ్ పార్టీని మీరు రిజిస్ట్రేషన్ చేయాలనగానే, అది మీరు ఒకసారి పీఎంసీ ఛానల్‌ని పిరమిడ్ పార్టీ కోసం 10, 15 వీడియోస్ ఉన్నాయండి. కంచి రఘురామ్ గారి యొక్క మాటల్లో మీరు పిరమిడ్ పార్టీ ఎలా ఆవిర్భవించిందో ఒకసారి కొడితే, మీకు బ్రీఫ్‌గా అన్ని విషయాలు తెలుస్తాయండి. ఎలా స్టార్ట్ చేయబడింది, వాళ్ళు ఎలాగెళ్లి అక్కడ వర్క్ చేశారు, ఎన్ని మిరాకిల్స్ జరిగాయి పిరమిడ్ పార్టీ స్థాపించడానికి అనేది మీకు అర్థమవుతుంది. ప్రతిసారి నోటంటే వచ్చింది అంటే అది వేదవాక్కు. అది రామ బాణం మాత్రమే అది. ప్రతి మాట ఒక మహా తోటలాగా ఈ భూమి మీదకి వెళ్తుందండి. ఈ యూనివర్స్ అంతా కలిపి ఏకత్వం చేయడం కోసం పిరమిడ్ పార్టీ గాని ఆవిర్భవించింది. మనం ఎంతెంతై వటుడింతై పీఎస్ఎస్ మూవ్‌మెంట్ అంతా ఓ మహా వృక్షంగా ఈరోజు దాని నుంచి ఒక స్పిరిచ్యువల్ టాబ్లెట్ అని, బుద్ధా సీఈఓ అని, డాక్టర్ న్యూటన్ గారని, పీఎస్ఎస్ గ్లోబల్ పరిపత్రి, స్వాగ్ అని పరిణిత పత్రి నుంచి ఈరోజు ఎంతో అద్భుతమైన మూవ్‌మెంట్ అండి. ఎంతోమంది మాస్టర్స్. ఇది మహా బ్రాంచెస్ మాత్రమే. మహావృక్షం పీఎస్ఎస్ మూవ్‌మెంట్ అయితే ఇది ఎప్పటికి ఆగేది కాదండి మూవ్‌మెంట్ అనేది. అది ఎప్పటికి నిరంతరంగా సాగేది. అందులో పీఎస్ఎస్ మూవ్‌మెంట్ నుంచి పీఎస్ఎస్ గ్లోబల్ సాగుతూ ఉంది. నెక్స్ట్ డిసెంబర్‌లో మనం ధ్యానమా చక్రం ఎలా చేసుకుంటున్నామో అలాగే యూఎస్‌లో గూడా ఎవ్రీ ఇయర్ ఆగస్ట్‌లోని, సెప్టెంబర్‌లోని రేపు జరిగే ఆగస్టు 30, 31 సెప్టెంబర్ 1 అండి. 3 డేస్ మనం ర్యాలీ అని మనం లాస్ట్ టైమ్ డాలస్‌లో చేసుకున్నాం. 2 డేస్ చేసుకున్నాం అది. 1000 మందితోని ధ్యాన మహాచక్రం పిరమిడ్ సమ్మిట్ అంటారు దాన్ని.
అలాగే రేపు మనం చేసుకున్నాం గ్లోబల్ నుంచి కూడా మనం ఎవరైతే పిఎస్ఎస్ఎం నుంచి రావాలనుకుంటున్నారో అందరూ ఇతోధికంగా రావచ్చు. అది 3000 మందితో జరుగుతుంది. ఎంతో మంది మాస్టర్స్ అక్కడ లోకల్‌గా ఉన్నవాళ్ళు ఎన్నో కంట్రీస్ నుంచి అందరూ కలిపి ఒకే దగ్గరికి వస్తారది. ఇలాంటి దాంట్లో భాగంగానే పెరుగుబడి పార్టీ కూడా ఈరోజు తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయాయండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి మాకు. రేపు ఏప్రిల్‌లో మాకు స్టార్ట్. దానికోసం రేపు మేము మానస సరోవరం రామిరెడ్డి గారి యొక్క విజయవాడ పిరమిడ్‌లో రేపు నేషనల్ పార్టీ మీటింగ్ అవుతుంది. దానికి మీ అందరం ఒక 100 మంది పైన ఆ పార్టీ మీటింగ్‌కి వెళ్తున్నామండి. అందరూ ప్రతిసారి చెప్పారు అంటే మనకు అర్థమైనా, అర్థం కాకపోయినా ఆ పనిలో మనం దూసుకెళ్ళిపోవడమేనండి. అంతే అది ఒక వేదవాక్కు అనుకోని అది. అలాగే పిఎస్ఎస్ఎం నడుస్తుంది. ఇది ఏ సెంట్రలైజ్ చేయలేదు, డీసెంట్రలైజ్ చేశారు. ఎందుకంటే అందరూ కలిసి ఎవరికి నచ్చిన స్వేచ్ఛ ఉంది. అందరూ ఒక ఏకత్వంతో ఒక తాటితో నడవాలనేదే పత్రిసారి యొక్క ఆకాంక్ష. అందుకే మీరు పెరుగుబడి పార్టీ ఆఫ్ ఇండియాకి కూడా అర్థం చేసుకొని మీకు తెలిసినా తెలియకపోయినా మీ ఎక్కడున్న ఏ స్టేట్‌లో ఉన్న వాళ్ళైనా కానివ్వండి, ఎవరి నుంచున్నా కానివ్వండి, ఆళ్ళ ఆధ్యాత్మికవాదులా కాదా? వాళ్ళు శాకాహారులా కాదా? వాళ్ళు అహింసా పరులా కాదా అని ఆలోచించుకోండి. ఎవరు లేక పిరమిడ్ పార్టీ నుంచే మనం నుంచోవాలండి ఫస్ట్. మాకిక్కడ 2099 నుంచి కూడా మేము అన్ని స్థానాలకు కూడా పోటీ చేయడం జరుగుతుంది. ఇక్కడ విశాఖపట్నంలో 7 ఎమ్మెల్యేలు, ఈసారి ఎంపీగా నేను పోటీ చేయబోతున్నానండి. అది ప్రతిసారి చెప్పారంటే ఏ దేనికైనా రెడీగా మేము సంసిద్ధమై ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు వ్యాపార పరంగా మేము వెనక నుంచి సపోర్ట్ చేసామండి. తన్, మన్, ధన్. దానికి ప్రచార పరంగా రథాలు తయారు చేయడం, ప్రచారం చేయడం, పాంప్లెట్లు కొట్టించడం, జెండాలు వేయించడం, బ్యానర్లు తయారు చేయించడం, ప్లకార్డ్స్, ఫ్లెక్సీలు వేయించి చైతన్య రథాలు తయారు చేయించి ప్రచారం చేయించేవాళ్ళమి. కానీ ఈరోజు ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని రకాలుగా దిగాలి అని అనుకోవడం జరిగిందండి. సార్ వెళ్ళేటప్పుడు ఇచ్చిన మెసేజ్ అది. ఈసారి పిరమిడ్ పార్టీ నుంచి అందరం నించోవాలి ఇతోధికంగాని. అందువల్ల ఈసారి పిరమిడ్ పార్టీ నుంచి కూడా పోటీ చేయడం జరుగుతుంది. ప్రజా ప్రతినిధిగా మాత్రమే. చూడండి, అభ్యర్థులం కాదండి మనం. ప్రజా అభ్యర్థులు అంటే అడుక్కునేవాళ్ళు. ఓట్లు కావాలి బాబు మాకు ఓట్లు వేయండి అని. మనం ఓట్లు వేయమని అడిగేవాళ్ళం కాదండి. ఎలాంటి వాళ్ళు ఎంచుకోవాలి అవేర్‌నెస్ కల్పించేవాళ్ళం. మాకే ఓటేయండి కాదు. ఎలాంటి వాళ్ళు ఎంచుకోవాలంటే ఆధ్యాత్మికవాదులు ఎంచుకోవాలి. అప్పుడే రామరాజ్యం వస్తుందని అవేర్‌నెస్ క్రియేట్ చేస్తూ ఈరోజు పిరమిడ్ పార్టీ ముందుకు దూసుకెళ్తుందండి. దాని నుంచి మనం ఈరోజు ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. రానున్న ఒక 10, 15 సంవత్సరాల్లో ఈ సార్ చెప్పినట్టు ఏదైతే ఉందో 2030 సంవత్సరం కల్లా చాలా ఇప్పుడు 24కి చాలా చేంజెస్ జరుగుతున్నాయి భూమి మీద. సత్యయుగంలోకి మనం ఎంటర్ అయ్యాము. ఈ భూమి మీద ధర్మము, సత్యము అన్నీ మళ్ళా స్థాపించబడ్డాయి. ఎంతో అద్భుతంగా ఒక సామరస్యంగా రామరాజ్యం అనేది, ధర్మరాజ్యం అనేది వస్తుంది. మనందరం విశ్వసిద్దాం. ప్రతిరోజు ధ్యానంలో ఈ సంకల్పాన్ని మనం ఒక్కసారి అనుకుందాం అంతే. లోకా సమస్త ఆనందో భవతు. లోకా సమస్త సుఖినో భవంతు కాదండి. లోకా సమస్త ఆనందం, సుఖాలు, సంతోషాలు చాలా చిన్న చిన్న వర్డ్స్ అండి అవి. సుఖ సంతోషాలు, హాయి మనం ఎప్పుడు కోరుకోకూడదు. అది అయిపోయిందండి అది. లోకా సంస్థ సుఖంగా ఉండాలని కాకుండా ఆనందో భవతు అంటే ఆత్మతో కూడి ఉండడం. శాంతి, శాంతి, శాంతి అని అనుకుంటూ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని మీరందరూ బలపరచండి. ఎవరు ప్రతినిధిగా నిల్చున్న వ్యక్తితో సంబంధం లేదు. మీకు మహాశక్తి ఉన్న వెనకాతల ఉన్న ఆ పత్రిజీ మహాశక్తిని మనం చూసి మన కర్ణాటక అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, ఆంధ్ర అయితేనేమి మనం అలాంటి వాదులు ఎంచుకోవాలి మనం. అయ్యో ఈరోజు 100 ఓట్లే వస్తున్నాయి కదా, 1000 ఓట్లు వస్తున్నాయి కదా ఎందుకు మనం అనుకుంటే కాదండి. ఈ 1000 ఓట్లే 1,00,000 ఓట్లు అవుతాయి మనకి. ప్రతిసారి ఒక వ్యక్తిగా ధ్యాన ప్రచారం చేసి ఈరోజు లక్షల మందికి మనం ధ్యానాన్ని తీసుకెళ్ళాం. అలాగే పిరమిడ్ పార్టీ ఆవిర్భావం కూడా సత్యవంతుల పార్టీ, ఎన్నో ఆధ్యాత్మిక సంస్థల వాళ్ళు కూడా మనం చూసి నించోవడం నేర్చుకుంటారండి. అనుకో ఈరోజు మనకి మోడీ గారు వచ్చారు, ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా వచ్చారు, మరి యూపీ ముఖ్యమంత్రి మనకి ఆదిత్య నారాయణ్ యూపీ ముఖ్యమంత్రి వచ్చారు. అలాగే రాజస్థాన్ నుంచి కూడా ఒక యోగి వచ్చారు. ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ప్రతిసారి చెప్పే ఉన్నారు అన్నీ కూడా. మన నోటి నుంచి వచ్చిన ప్రతి వాక్కు జరిగి తీరుతుంది. అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ శివనాథ్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ అందరికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు చాలా అద్భుతంగా మీరు మీ యొక్క అనుభవాలు, సో రామాయణాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే ఒక ధ్యాని దాని యొక్క అంతరార్థంతో ఏదేదో సృష్టించారు. సీత ఏడుస్తుందని, రాముడు బాధపడ్డాడని, ఇవన్నీ కూడా ఒరిజినల్ టెస్ట్మెంట్స్ అన్ని కూడా మనకు దూరం అయిపోయాయి. ఎందుకని ఒక భగవద్గీత తీసుకున్నా, రామాయణం తీసుకున్నా, ఒరిజినల్ టెస్ట్మెంట్ తర్వాత ఎంతో మంది గురువులు వాటిని గ్రంథాల రూపేణ మనకు అందిస్తూ ఉన్నారు. అట్లా ఎన్నో కల్టివేషన్స్ అనేవి జరిగినాయి వీటిలో కూడా.
సో అవును. అయితే ఒక మెడిటేటరు, ఒక ధ్యాని. సో రీసెంట్ గా సీతాయనం అనే బుక్ కూడా ఒకటి రిలీజ్ అయింది. ఆ బుక్ ఎస్. కూడా పీడిఎఫ్ నా దగ్గర ఉంది, నేను గ్రూప్ లో పెడతాను. సో అవును. అంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక బైబిల్ తీసుకున్నా, ఖురాన్ తీసుకున్నా, భగవద్గీత తీసుకున్నా, ఒరిజినల్ టెస్ట్మెంట్స్ లో ఉండే సారాంశం వేరుగా ఉంది. ఇప్పుడు అవును. మనం చదివే పుస్తకాల్లో ఉన్న సారాంశాలన్నీ కూడా వేరుగా ఉన్నాయి. దానిలో ఎన్నో కల్పితాలు ఉన్నాయి. అవును. మానవులందరినీ కూడా సత్యానికి దూరం చేసే విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ ఎస్. పత్రిజీ గురువు గారు మరి ఎంతో అద్భుతంగా ధ్యానం ద్వారా ఒక రెవల్యూషన్ అన్నమాట. ఎస్. పిఎస్ఎస్ మూమెంట్ అంటే ఎన్నో ఆధ్యాత్మిక సమస్యలు ఉన్నాయి, అన్ని గొప్పవే. కానీ వాటికి మా పిఎస్ఎస్ మూమెంట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, పిఎస్ఎస్ మూమెంట్ లో ఎన్నో వింగ్స్ ఉన్నాయి, ఎన్నో వింగ్స్. ఒక వింగ్ కాదు, అవును. ఎన్నో వింగ్స్. పత్రిజీ ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. అవును. ఒకప్పుడు ఆధ్యాత్మికత అంటే ఉన్న వాళ్ళకే దానికి ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. పత్రి సార్ అవన్నీ కొలాప్స్ చేసి, ఆధ్యాత్మికత అంటే శ్వాస ఉన్న ప్రతి ఒక్క మానవుడు ఈ రోజు భూమి మీద ధ్యానిగా మారాలి, శాకాహారిగా మారాలి, తన యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి, అతను శరీరం కాదు ఆత్మని తెలుసుకోవాలి. ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడే ఆ దుఃఖం పోతుంది అనే ఒక విషయాన్ని గ్రహించి, ఈ పిఎస్ఎస్ మూమెంట్ లో ధ్యానం గురించి, శాకాహారం గురించి గురువు గారు 45 నిమిషాలు ఎక్కడ ఒక్క నిమిషం ఖాళీ లేకుండా, ఒక ఆదివారం లేదు, ఒక పండగ లేదు, ఏం లేదు, 45 సంవత్సరాలు నిర్విరామంగా త్రిబుల్ డ్యూటీ చేసి, డబుల్ డ్యూటీ కాదు, త్రిబుల్ డ్యూటీ, ఎస్. ఓవర్ నైట్ డ్యూటీస్ అంటారు కదా, వాటికన్నా ఎక్కువ చేసి ఎక్కడ ఒక నిమిషం ఖాళీ లేకుండా మహానుభావుడు మరి మన నుంచి శరీరాన్ని వదిలేసి రీసెంట్ గా వెళ్ళిపోయారు. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేడం చెప్పారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఇదేంటి ఈ క్లాస్ లో ధ్యానం గురించి కదా, మళ్ళీ పార్టీ ఏంటి అనుకోవద్దు. రామరాజ్యం. వెనకటి మన ఎస్. భారతీయ సనాతన ధర్మంలో ఒకప్పుడు రామరాజ్యాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఇంత ఇన్ని లేవు, అందరూ హాయిగా ఆనందంగా జీవించారు. వాటికి అవును. దూరం అయిపోయాము ఇప్పుడు. ఎప్పుడైతే ఒక మనిషి ధ్యానం చేసి ఆత్మజ్ఞానిగా మారి, సో ఎప్పుడైతే ఆత్మజ్ఞానిగా మారుతాడో అతని దగ్గర ఏముండవు ఎక్స్పెక్ట్. ఇప్పుడు మేడం చెప్పారు, నేను పిరమిడ్కి 4 గాజులు ఇచ్చేసాను, బంగారు గాజులు. ఎవరికి అంత డేర్ ఉంటే చెప్పండి? ఎంత జ్ఞానం ఉంటే ఆ డేర్ ఉంటుంది, గురువు మీద ఎంత ప్రేమ ఉంటే ఆ డేర్ ఉంటుంది. ఈ రోజు మనం ఇంత జ్ఞానం తెలుసుకుని ఎక్కడన్నా ఒక 1000 రూపాయలు డొనేట్ చేయడానికి మనం ఆలోచిస్తాం, సహజం అది. కానీ ఇంట్లో ఉన్న గాజులు పెట్టి ఇంకా చాలా మంది చాలా రకాలుగా చేశారు. ఎన్నో. రీసెంట్ గా మేము హైదరాబాద్ లో పత్రి సార్ మీద బయోగ్రఫీ తీయటానికి వెళ్తే, మా ఫ్రెండ్ వెంకట్రావు, మేమిద్దరం వెళ్ళాం అక్కడ ఆఫీస్ ఓపెనింగ్ కి. అందరూ డబ్బులు ఇస్తున్నారు, మా దగ్గర డబ్బులు. వాడు మెల్లో చైన్ ఉంది, చైన్ తీసి దానిలో వేసాడు. అకౌంట్ లో అమౌంట్ లేదు, ఎందుకంటే ఎన్ని సంపాదించుకున్నా కూడా మనతో ఏది రాదు. ఒక లోక కళ్యాణం అనే కార్యక్రమంలో మన వంతు సహాయం చేస్తే, అది ఎక్స్పెక్టేషన్ లేకుండా, ఎంత నాలెడ్జ్, ఎంత అవేర్నెస్, ఎంత సత్యానికి కనెక్ట్ అయితే ఆలోచన వస్తుంది చెప్పండి. సో అది ఫ్రెండ్స్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించింది కూడా పార్టీల్లోకి వెళ్ళి ఏదో చేయాలని కాదు. గురువు గారి యొక్క నిర్దేశం ఏంటంటే, మేము కూడా స్టార్టింగ్ లో తెలియక ఇదేంటి గురువు గారు ఎన్ని పార్టీలు ఉన్నాయి కదా, పిరమిడ్ పార్టీ ఎందుకు పెట్టారని చాలా మంది సాధన చేసిన వాళ్ళు కూడా నేనే అడిగా క్వశ్చన్ గురువు గారిని ఒకసారి కడతాల్లో అడిగితే గురువు గారు చెప్పారు. అప్పుడు ఏం చెప్పారంటే గురువు గారు, ఈ పార్టీ అనేది పార్టీ ద్వారా కూడా మనకు ప్రచారం జరుగుతుంది. ఒకసారి ఖమ్మం రామారావు సార్, నేను, జేడి లక్ష్మీనారాయణ గారు కలిసాం హైదరాబాద్ లో. ఆయన కూడా ఎన్నో క్వశ్చన్స్ వేశాడు, ఏంటో ఈ పార్టీలు ఉన్నాయి, మీ పార్టీ ఏంటంటే, రామారావు గారు మాట్లాడుతుంటే జేడి లక్ష్మీనారాయణ కూడా అన్ని యాక్సెప్ట్ చేశారు. కానీ ఇది ఇంత దగ్గరలో ఇవన్నీ సాధించడానికి ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా ఒక వినూత కోణంలో ఉంది, మీరు ఒక వినూతన కోణాన్ని చెప్తున్నారు, దానికన్నా మీరు చెప్పేదే బాగుంది. కానీ ఇది ఎప్పటికి ఆచరణలోకి వస్తుంటే, మేము ఒకటే చెప్పాం సార్, పత్రి సార్ ఏది కూడా ఎక్స్పెక్టేషన్తో ఏది చేయాల, ఒక కాన్సెప్ట్ ను గురుమండలి నుంచి తీసుకొచ్చారు. అందరూ ధ్యానులుగా మారి శాకాహారులుగా మారితే ప్రపంచానికి దాన్ని విస్తరించడమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పని. ఇంకేమన్నా, ప్రతి ఒక్క మనిషి మెడిటేషన్ చేస్తాడు, శాకాహారిగా మారుతాడు, తాను తెలుసుకుంటాడు, స్వార్థం పోతుంది, ఇవన్నీ పోతాయి కదా. పోయినప్పుడు అక్కడ ఉండేది ఆనందమే. ఆ ఆనందమైన ప్రపంచం కోసమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఓకేనా ఫ్రెండ్స్, దాని గురించి కూడా అమ్మ చాలా అద్భుతంగా చెప్పారు. నేను ఇంతగా అంటే నాకన్నా క్లుప్తంగా చెప్పారు, కానీ చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా బాగా చెప్పారమ్మా శివరాజ్, మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా, నిజమే కదా, చాలా బాగా చెప్పారు మీరు. మనిషిలో దుఃఖం పోవాలంటే జ్ఞానం ఉండాలి. అందుకని బుద్ధుడు చెప్తాడు, నీ దుఃఖానికి కారణం ఏంటంటే కోరికలు అంటారు. కోరికలు కాదండి, అజ్ఞానం. కోరికలు ఉండాలి. ఓషో కూడా అదే చెప్తాడు, లైఫ్ ఈజ్ సెలబ్రేషన్, యూ కెన్ సెలబ్రేట్ ఎవ్రీ మూమెంట్ ఇన్ రైట్ వే. సో మానవుడి యొక్క దుఃఖానికి కారణం కోరికలు కాదు, అజ్ఞానం. సో అజ్ఞానాన్ని పోవాలంటే
మన సాధన చేయాలి, ఆధ్యాత్మిక గురువు యొక్క మార్గంలో మనం నడవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు సెషన్. అమ్మ చాలా అద్భుతంగా చెప్పారు. అమ్మ థ్యాంక్ యూ. మీరు ప్రతి సెషన్ లో లాస్ట్ లో ఒక మాట నాన్న శివనాథ్, చెప్పండి అమ్మా. చాలా మంది రాజకీయ నాయకులు అడిగేవారు మమ్మల్ని అండి, తెలుగుదేశం అని వీళ్ళు ఆ కార్యాలయంకి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చేవాళ్ళమి, ఈ కార్యాలయంకి పాంప్లెట్ ఇచ్చేవాళ్ళమి. మీరు ఏంటమ్మా ఇంత బాగా రెడీ అయ్యి వస్తున్నారు, మీకు రోజుకి ఎంత ఇస్తారేంటి, రోజుకి 500 ఇస్తారా అని నవ్వొచ్చేది మాకు. అనేవారు వాళ్ళు, మీకు ఎందుకమ్మా ఈ రాజకీయాలు, బురద రాజకీయాలు, మీకు అసలు తామర హాయిగా ఉండకుండా ధ్యానం చెప్పుకొని మీకు అని చెప్తే మీరు నవ్వేవాళ్ళు మాట. ఏమని వాళ్ళు అంటే ఒకటే చెప్పేవాళ్ళు సమాధానం వాళ్ళకి, బురద పువ్వు ఎక్కడ ఉంటుంది, మన తామర పువ్వు ఎక్కడ ఉంటుందండి, బురదలో పడుతుంది. కానీ బురద అంటించుకుంటుందా, అంటించుకోదు. కానీ దాన్ని ఎంత గొప్పగా చెప్తాం, అన్ని పువ్వులకెల్లా ఆ తామర పువ్వుని ఎంత గొప్ప చెప్తున్నాం. సహస్రదళ కమలం అన్నాం చూడండి, దాన్ని అమ్మవారు లక్ష్మీదేవి పెడతా ఉంటాం. ఎన్నో పెద్ద పెద్ద గొప్పగా మనం ఆలోచిస్తున్నాం. కొంతమంది డబ్బును వాడితే బంగారు పువ్వులు కూడా చేస్తారంటారు. మరి తామర పువ్వుకి ఒక స్పెషల్ ఉంది కదండి. మనలాంటి వాళ్ళమే తామరాకు మీద నీటి బొట్టులా ఉండగలం మనం అని మాకు చెప్పడం జరిగింది. అర్థమైంది మాకు ఆ విషయం. తర్వాత మేము నవ్వుకున్నాం, మాకు ఏ డబ్బులు ఎవరమ్మా, మేమే పెరుగుడు పార్టీ అభ్యర్థులు, మేమే ప్రతినిధులు, మేమే ఇగో ఈవిడే ఎమ్మెల్యేగా నిల్చున్నారు అంటే ఆశ్చర్యపోయేవారు. మాకు భయం అనేది ఉండేది కాదు. ఎందుకు భయపడతామండి, మీరు ధ్యానం చేయండి, ఈ టెన్షన్ పడకండి, రాజకీయాల్లోకి వెళ్ళి మీరు కూల్గా ఉండండి చెప్తే నవ్వేవారు వాళ్ళు. ఎక్కడ మనకు వ్యతిరేక భావం రాదండి. ఇది రామరాజ్యం రావాలంటే శివనాథ్ చెప్పినట్టు కానీ, పతిసారి చెప్పినట్టు కానీ, తనకి చూడండి ఎన్ని అనుభవాలు తనకు కూడా. జేపీ నారాయణ గారు కలిసాం, మన లక్ష్మీనారాయణ గారిని, మరి పవన్ కళ్యాణ్ కలాలనుకున్నాం. ఎందుకంటే మన ఉద్దేశం ఒకటేనండి, అందరూ ధ్యానులుగా కావాలి, శాకాహారులు కావాలి, ప్రపంచ శాంతి కావాలంటే ఎవరికి కాదండి, ప్రపంచ శాంతి కావాలని, రామరాజ్యం కావాలంటే గురువులు ఉండి వెనకాల నడిపించేవారు అప్పుడు వాళ్ళకి. ఎస్ మాట్లాడండి. ఎస్, ఓకే ఫ్రెండ్స్, అది ఈరోజు సెషన్. సో ఎందుకంటే ఆధ్యాత్మిక సంస్థలు పార్టీ గురువులు ఉండి నడిపించేవారండి అప్పుడు మనకి. కానీ ఈరోజు ఆ జగద్గురువే మనందరినీ నడిపిస్తున్నారు. యూనివర్స్లోకి వెళ్ళిపోయింది ఆ చైతన్య రూపంగా ఉండి, ఇంకా పత్రిసారి నుంచి మనకి ఇంకా ఇతోధికంగా ఎన్నో చక్కగా జరుగుతున్నాయండి మనందరికీ కూడాను. తప్పకుండా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ శివనాథ్. నేను బెంగళూరు ఎప్పుడో వచ్చినప్పుడు మరి మిమ్మల్ని కూడా కలవడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా థ్యాంక్ యూ. ఒకసారి మేడంకి గట్టిగా క్లాప్స్ చేద్దాం. అద్భుతంగా. మరి ఒక మనిషి ఒక మామూలుగా జీవితంలో ఉన్న మనిషి మెడిటేటర్ గా మారితే జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో ఇప్పుడు మేడం గారి ద్వారా మనం విన్నాము.